श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఈ దేహము నువ్వు కాదని, దేహమునందు ఉన్నటువంటి సాక్షిభూతమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు కాని దేహము అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయాలతో నువ్వు దుఃఖమును పొందకుండా పరమ శాంతిని పొందడానికి కావలసిన అవకాశం నువ్వు దేహబంధముల నుండి విడిపడడానికి నేను చెప్పినటువంటి మార్గాన్ని తెలుసుకుని ఆచరించమని మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పబడినటువంటి సత్యం యత్కరోషి అంటే మీరు ఏ పని చేస్తున్నా, యదశ్నాసి ఏమి తింటున్నా, యజ్జుహోషి ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు అంటే మీరు చేసేటటువంటి ఏ యజ్ఞము ఏ హోమము చేస్తున్నా, దదాసియత్ ఎవరికి ఏ విషయంలో మీరు మాట యొక్క దానం కానివ్వండి, మనం దానాల గురించి మాట్లాడినప్పుడు అన్నదానం అని చెప్పేసి, తర్వాత వస్త్రదానం అని చెప్పేసి, జ్ఞానదానం అని చెప్పేసి ఇలా ఎన్నో రకాల దానాలు ఉంటాయి కదండి లోకంలో. ఈ లోకంలో మనం చేసేటటువంటి దానాలు ఏవైతే ఉంటాయో ఈ దానాలన్నింటినీ చేసేటప్పుడు యత్ తపస్యసి మీరు శరీరము మనస్సు వాక్కు చేత ఏ విధమైనటువంటి తపస్సులు చేస్తున్నారో మరి వీటన్నింటినీ కూడా మనం ఏం చేయవలసి ఉంటుందట అంటే తత్పురుష్వ మదర్పణం భగవంతుడికి సమర్పణ చేయవలసి ఉంటుంది. భగవంతుడికి సమర్పణ చెయ్యాలి అంటే ఏ రూపంలో చెయ్యాలి? నీకు ఇష్టమైనటువంటి ఏ రూపము మీ తల్లిదండ్రుల ద్వారా మీరు మీ కులదైవము శివుడు అనుకోండి, లేకపోతే రాముడు అనుకోండి, ఎవరైతే వాళ్ళు మీ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మీరు ఆయా కుటుంబాలలో పుట్టి ఆయా భగవంతుడి యొక్క నామం పలుకుతూ ఉంటారండి. మరి ఏదో ఒక నామాన్ని ఈమె చిన్న దేవత, పరమశివుడు పెద్ద దేవత, లేకపోతే శ్రీహరి పెద్ద దేవుడు ఇలా ఏమీ వద్దండి. అన్ని రూపాలలో ఉన్నది ఏకస్వరూపమైనటువంటి భగవంతుడే కాబట్టి మీకు ఇష్టమైనటువంటి నామాన్ని గనక ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తుంటారో, ఇప్పుడు నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే పలుకుతూ ఉంటారో ఆ నామాన్ని పలుకుతూ ఉన్నటువంటి వారికి అంతటా ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోగలిగిన యోగ్యత పరమాత్మ నామం పలికినంత మాత్రము చేతనే తెలియజేస్తానని పరమాత్మ చెప్తున్నారు. ఒకవేళ నామం పలుకుతూ మనకు తెలుసో తెలియకో పూర్వజన్మలలో మనం ఏదైనా పాపంతో కూడిన కర్మలు చేసి ఉన్నామనుకోండి, ఆ పాపపు కర్మలు చేస్తున్నా భగవంతుడి నామం గనక విడిచిపెట్టకుండా మీరు కర్మ చేస్తూ ఉన్నారు. సత్కర్మలు చేస్తున్నారు, దుష్కర్మలు చేస్తున్నారు, కానీ భగవంతుడి నామం విడిచిపెట్టడం లేదు. భగవంతుడి నామం పట్టుకున్నంత మాత్రం చేతనే భగవంతుడు నీ చేత పాపకర్మలు చెయ్యకుండా నిన్ను రక్షణ చేస్తూ ఉంటారండి పరమాత్మ కొద్ది రోజులకు. అంటే నీకు పాపపు కర్మ చెయ్యాలనేటటువంటి కోరిక ఎందుకు కలిగింది? నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలాన్ని భగవంతుడు అనుభవింప చేసేటప్పుడు నీ ప్రమేయం లేకుండానే నీవేం చేస్తుంటావు? పాపపు కర్మలను కూడా చేస్తుంటావు. ఏ కర్మ చేసినా భగవంతుడికి సమర్పణ చేసేటటువంటి అలవాటు ఎవరికైతే ఉంటుందో వారికి భగవంతుడు మొదట ఏం చేస్తారంటే
నీతో పాపపు కర్మలు చేయించకుండా ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే దోషం అవుతుందో తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని నీకు పరమాత్మ ప్రసాదిస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు చూడండి, మీరు ఏ పని చేస్తున్నా భగవంతుడి నామాన్ని అనుకోమని చెప్పారు మొదట. భగవన్నామ స్మరణ చేస్తూ చేస్తూ ఎవరైతే భగవంతుడి పట్ల అమితమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, గౌరవము ఇలాంటి సుగుణాలను అలవర్చుకున్నారో, భగవంతుడి వలనే అంతా అవుతుందని చెప్పేసి ఎవరైతే నమ్ముతూ భగవంతుడి నామాన్ని విడిచిపెట్టకుండా స్మరణ చేస్తుంటారో, వారికి భగవంతుడు సత్కర్మ చేస్తూ దుష్కర్మ విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానాన్ని నేనిస్తానని పరమాత్మ చెప్తున్నారు. అంటే మన లోపట ఉన్నటువంటి దుష్ట గుణాలను పోగొట్టాలి అంటే మనం భగవంతుడి యొక్క నామం పట్టుకోవాలి ఫస్ట్. అంటే చిన్న పిల్లవాడు ఒక 4వ తరగతి చదువుతున్న పిల్లవాడికి 25 మార్కులకు ఒక 12 మార్కులు వచ్చాయనుకోండి. అప్పుడు వాడిని మనం ఏం చేస్తాం, చాలా చక్కగా రాసావు నాన్న, 12 మార్కులంటే తక్కువేమీ కాదు, బాగా వచ్చాయి అంటున్నాం. అవతలి వాళ్ళు ఎవరైనా వచ్చి ఏంటండి 12 మార్కులు, యావరేజ్ పిల్లవాడికి కూడా 15 మార్కులు వస్తాయి, మీ పిల్లవాడికి వచ్చిన 12 మార్కుల్ని చూసి అంత గొప్పగా పొగుడుతున్నారు మీ పిల్లవాడిని, ఇలాగే ఉంటే మీ పిల్లవాడు రేపు 4 మార్కులు తెచ్చుకున్న ఆశ్చర్యం లేదంటే, ఆ తండ్రి అంటాడు, ఇదివరకు మా పిల్లవాడికి 4 మార్కులే వచ్చేవి, 4 మార్కులు రావడం చాలా గొప్ప నాయనా అని చెప్పేసి వాడిని ఏం చేశాను, 4 మార్కులు గొప్పవి అని వాడిని పొగిడాను. అంటే వాడిలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని మేలుకొలిపే ప్రయత్నంగా 4 మార్కులకే వాడిని గొప్పవాడిని అన్నాను. మా నాన్నగారు 4 మార్కులకే గొప్పవాడన్నాడు, ఈసారి 10 మార్కులు తెచ్చుకుందామని నా కొడుకు ప్రయత్నం చేస్తే 14 మార్కులు వచ్చాయి. అంటే ఏంటి ఇక్కడ, ప్రేరణ చెయ్యాలి. అంటే ఒక పిల్లవాడు తప్పు చేశాడు, 4 మార్కులు వచ్చాయి, ఇక నీ జన్మలో బాగుపడవురా అంటే వాడు చదువు వదిలేసి ఏదో ఒక ఆటలు ఆడుకోవడం పట్ల, లేకపోతే ఏదో ఒక పని చేయడం పట్ల వాడు ఆసక్తిని పొందుతాడండి. అలా కాకుండా ఇలాంటి మార్కులు రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు, నువ్వు అందరికంటే గొప్పవాడివిరా అని చెప్తే ఆ పిల్లవాడు తన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ అర్థం చేసుకుంటూ ఇంకా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కృష్ణ పరమాత్మ కూడా మనకు అదే చేస్తున్నారు. ఏ పని చేస్తున్నా భగవంతుడి నామం పలకాలి. మనం పలుకుతూ మన పిల్లల చేత భగవంతుడి నామం పలుకుతుంటే, భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతున్నంత మాత్రము చేతనే నీకు పాపపు కర్మ చెయ్యాలనేటటువంటి ఆలోచన నుండి నువ్వు బయటపడతావు. నీకు తెలియకుండానే సత్పురుషుల సాంగత్యం దొరుకుతుంది. నీకు తెలియకుండానే భగవంతుడి యొక్క సన్నిధికి వెళ్ళడానికి నీ యొక్క మనసు అంగీకరిస్తుంది. ఇన్నింటికి ఆధారం ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామం పలకడమే ప్రధానము అంటున్నారు. అలా ఎవరైతే భగవంతుడి నామం పలుకుతూ పాపపు కర్మలు చేయకుండా సత్కర్మలు చేస్తుంటారో వాళ్ళకి ఏం కావాలో ఇస్తాను, ఇచ్చిన దాన్ని నిలబెడతానని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా గొప్పదైనటువంటి జీవిత సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన లోపట ఉన్న పరబ్రహ్మమును మనం పొందాలి అంటే నీ యొక్క సాధనే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. కానీ మరి ఈ సాధన లేకుండానే ఎవరు కూడా ముందుకు వెళ్ళటం అనేది జరగదండి. అందుకే నువ్వు ఎంతగా నీ లోపటున్న భగవంతుణ్ణి పొందాలని తపన పడుతూ ఉన్నావు. నీ యొక్క తపనను ప్రతి క్షణం భగవంతుడు గమనిస్తూ ఉంటారండి. నీ యొక్క తపన గనక భగవంతుణ్ణి చేరడమే పరమ లక్ష్యంగా ఉంటే మాత్రం నిన్ను అత్యున్నత స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి భగవంతుడు నీకు తగిన అవకాశాలను, ప్రయత్నాలు చేయడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను కూడా పరమాత్మ నీకు ప్రసాదిస్తారు. ఏది కూడా మనకి వడ్డించిన విస్తరిలాగా పరమాత్మ ఇవ్వరండి. నీ అంతట నువ్వే ప్రయత్నం చేసి అందుకోవలసి ఉంటుందే కానీ భగవంతుడిని ప్రార్థన చేస్తే నాకు అన్నింటినీ ఆయనే ఏర్పాటు చేస్తారు అని ఎప్పుడూ అనుకోకూడదు. భగవంతుడు నువ్వు సన్మార్గంలో నడవడానికి ఒక సత్పురుషుణ్ణి పరిచయం చేస్తారు. సన్మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నీకు అర్థమయ్యేలాగా సత్పురుషుల యొక్క జీవితాలను నువ్వు పరిశీలన చేసినప్పుడు వాళ్ళు కూడా ఇన్ని కష్టాలు పడ్డారు, నేను కూడా కష్టపడవలసి ఉంటుందని కష్టపడే తత్వాన్ని నేర్పిస్తారు సత్పురుషులండి. అందుకే శంకరాచార్యుల వారు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి అని
పరమాత్మ శంకరాచార్యుల వారి రూపంలో చెప్పారు. సత్పురుషుల యొక్క సాంగత్యం దొరికింది అంటే నీవు భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉన్నావు కాబట్టి నీ యొక్క పాపాలను నువ్వు చేసిన కర్మల చేత పోగొట్టుకున్నావు. పాపపు కర్మలను పుణ్య కర్మల చేత నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు చేసిన పనేంటక్కడ? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో, ఎటువంటి పుణ్యకర్మలు చేశావు? ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామాన్ని పలికావు. ఆ నామం పలికినంత మాత్రము చేతనే నువ్వు చేసేటటువంటి కర్మలలో దోషాలను గుర్తించగలిగే శక్తిని పరమాత్మ నీకే ప్రసాదిస్తున్నారు. ఎవరు నిన్ను వేలెత్తి చూపించట్లేదండి. మీరు ఒక పని చేస్తుంటే ఇందులో తప్పు ఉంది అని నీ అంతట నువ్వు తెలుసుకొని ఆ తప్పుడు పని చెయ్యకుండా నిన్ను నువ్వు దిద్దుకోగలిగిన శక్తిని పరమాత్మ నీకు సత్పురుషుల ద్వారా నీకు అందిస్తారండి. వాళ్ళు సత్పురుషుల పక్కన నువ్వు తిరగవలసినటువంటి అవకాశం పరమాత్మ నీకు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. మనం ఇదివరకు కాలంలో అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం దొరకని కాలంలో ఏదైనా ఒక వస్తువుని పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారంటే మనకి కూడా ఆ వస్తువు కొనుక్కునేంత వరకు నిద్ర పట్టని గుణం ఉందనుకోండి. ఇప్పుడు మనం సత్పురుషుల యొక్క సాంగత్యం మనకు ఉందనుకోండి, ఆ సత్పురుషుల యొక్క జీవన విధానాన్ని గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉన్నారు. మన దగ్గర ఇన్ని వస్తువులున్నా ఎందుకు మనం ఇంత సంతోషంగా లేము? ఏమీ లేకుండా వాళ్ళు అంత సంతోషంగా ఉండడం ఏంటి? మనము ఇలా ఎందుకున్నామని మన లోపట ఒక అంతరంగ పరిశీలన అనేది ప్రారంభమవుతుంది. ఈ శోధించడం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో సుఖం ఎక్కడుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నాల్లో జీవిస్తుంటారండి. అంటే నేను అనుభవించే వస్తువులలో నాకు ఇన్ని వస్తువులుంటే సంతోషం లేదు, ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? ఆయన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, స్వామి నేను బాగా సంపాదించాలనుకుంటున్నాను, కాస్త మీ ఆశీర్వాదం ఇవ్వమంటే ఆయన ఏమంటున్నారు? చక్కగా నీ పని నెరవేరుతుందని ఆయన ఎందుకు అసూయ లేకుండా ఆశీర్వాదం చేస్తున్నారు? మనం మనకంటే కాస్త అధిక స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడుతున్నా మనం ఏం చేస్తాం? వీడు బాగా గొప్పవాడయ్యాడని చెప్పేసి వాడిని మనం అసూయతో చూస్తుంటాం. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా అహంకారంతో మాట్లాడారు అని చెప్పేసి మరి వాళ్ళ అనని మాటలను కూడా మనం అన్వయించుకొని మనం బాధపడుతూ అవతలి వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి గుణాలు మనకు ఉన్నాయనుకోండి, సత్పురుషులు మనఃపూర్వకంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం ఎలా చేయగలుగుతున్నారు? మనము సంతోషంగా మాట్లాడడానికే ఇష్టపడట్లేదు. మరి సత్పురుషులు మాత్రం వాళ్ళకి ఏ వస్తువులు లేవు, ఈ లోకంలో వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, అయినప్పటికీ ఇతరులు బాగుపడాలని ఎందుకు కోరుకుంటున్నారు? అలా కోరుకోగలిగిన శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మనుషులుగానే ఉన్నారు, నేను మనిషిగానే ఉన్నాను. వాళ్ళకంటే సంపదలలో అధిక స్థాయిలో ఉన్నాను, మరి వాళ్ళు మాత్రం తక్కువ సంపదలే ఉన్నాయి. ఎక్కడిది ఇలాంటి గుణం అని మన మనసు ప్రశ్నిస్తుంది. అదేంటో నువ్వు కనుక్కో అని చెప్పేసి మన మనసు మనల్ని ప్రశ్నించినప్పుడు, సత్పురుషులతో కలిసి తిరుగుతున్నప్పుడు సత్పురుషుల యొక్క ప్రవర్తన మన మీద పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఏం చేస్తామంటే అవతలి వాళ్ళు దుర్మార్గులు ఏ విధంగానైనా లంచాలు తీసుకొనైనా డబ్బు సంపాదిస్తున్నారనుకోండి, వాళ్ళు మనకు స్నేహితులుగా ఉన్నారనుకోండి, మనకేమనిపిస్తుంది? అబ్బా నేను కూడా ఇలాంటి వస్తువులు కొనుక్కోవాలి, ఆ ఉద్యోగంలో ధర్మము ధర్మము అనుకుంటే మనం ఎప్పటికీ సుఖపడలేమో, పక్కింటి ఆయన చూడు ఎంత సుఖంగా ఉన్నాడో, సంతోషంగా ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎంత గొప్పగా తిరుగుతున్నారో, కార్లలో తిరుగుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, మనం మాత్రం ఎందుకు అలా ఉండకూడదని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యం ఉందనుకోండి, వాళ్ళు ఏ వస్తువు పట్ల ఆకర్షణ లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మనం ఇప్పుడు దేన్ని వెతికే ప్రయత్నం చేస్తామంటే వస్తువులను వెతకడం మానేసి ఆనందం వెతకడం ప్రారంభిస్తాం. సత్పురుషులతో మనకు ఉండేటటువంటి సాంగత్యం వల్ల మనకు కలిగే మేలేంటంటే అన్నింటికీ మూలం ఏంటంటే ఆనందమేనండి. ఆనందో వ్యజనాతి బ్రహ్మం అంటారు. అంటే ఆనందమే పరబ్రహ్మం అండి. ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును పొందితే ఇక లోకంలో ఏమీ పొందాల్సిన అవసరం లేదు. అంటే మన యొక్క పరమ లక్ష్యానికి మనం దగ్గర అవుతూ ఉన్నాం.
అంటే పరమ లక్ష్యం ఏంటి? ఆనంద స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి మనం దగ్గరవుతున్నామనటానికి గుర్తు మనకి సత్పురుషుల సాంగత్యం ఉంది. ఏ వస్తువు పట్ల కూడా ఆకర్షణ లేకుండా ఎప్పుడు పరుల యొక్క శ్రేయస్సే తన యొక్క శ్రేయస్సుగా ఉంటూ ఎప్పుడూ అందరికీ మరి మంచి ఏంటి అందరూ బాగుండటానికి కావలసినటువంటి లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి గొప్ప గొప్ప మాటలను పలుకుతూ మనస్సు యందు ఏ విధమైన కల్మషాలు లేకుండా ఎప్పుడూ పరుల యొక్క క్షేమం కోసం భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి గొప్పవారైనటువంటి వారు మనకు మన జీవితంలో గనక మనకు వాళ్ళు దొరికారనుకోండి, ఇక మన జీవితం ఇక మనం తొందరలోనే పరమాత్మను చేరడానికి కావలసిన స్థితిని పొందుతున్నామనటానికి ఇది మొదటి చిహ్నం అండి. అంటే మనం భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి గొప్ప వస్తువు ఏదైనా ఈ లోకంలో ఉందా అంటే, ఈ లోకంలో ఏ వస్తువు పట్ల ఆసక్తి లేనటువంటి గొప్ప సత్పురుషుడి యొక్క సాంగత్యం మనకు దొరికింది. వాళ్ళతో కలిసి మనం ఉంటున్నాం. వాళ్ళతో కలిసి మనం భోజనం చేస్తున్నాం. వాళ్ళు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇక ఇంతకు మించినటువంటి గొప్పదైనటువంటి ఆనందం ఈ లోకంలో ఏమీ లేదు. ఏ వస్తువు పట్ల ఆకర్షణ లేనటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనతో ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం ఎవరితోనైనా మన బంధువులలో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, మనం అందరం కలిసి వెళ్తూ ఉన్నామనుకోండి, మనకున్న ఐశ్వర్యాన్ని చూస్తే అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. పోనీ మన దగ్గర లేని వస్తువు అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకి అసూయ కలగవచ్చు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసి తిరగడం వల్ల ఏమైందండి? సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద వస్తున్నట్టు, అదే విధంగా ఆయన నిన్ను చూసి కొన్ని విషయాల్లో అసూయ పడుతున్నాడు. నువ్వు ఆయన్ని చూసి అసూయ పడుతున్నావు. అసూయ కలిస్తే ప్రళయమే వస్తుంది. ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎంత అధర్మంగా జీవిద్దామా అని చెప్పేసి మన ప్రయత్నాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఆశలతో తిరుగుతున్నటువంటి మనకి దేని మీద వ్యామోహం లేనటువంటి సత్పురుషుడు మనకు దొరికారనుకోండి, ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం ఎప్పుడూ నీ యొక్క మంచినే కోరుతూ నువ్వు సన్మార్గంలో ప్రయాణం చేయడానికి, నీ లోపాలన్నింటినీ గుర్తించి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి అంటుంటే, దేని మీద ఆశ అనురాగం లేని వ్యక్తి చెప్తుంటే మన మనస్సు అంటుంది, మనమెందుకు అలా ఉండకూడదు, మనమెందుకు అవతలి వాళ్ళ యొక్క సంపదలు కోరాలి, ఎందుకు ఎప్పుడు ఏదో ఒక వస్తువు కోరుకోవడం కోసం పరిగెత్తాలని మన మనస్సు సత్పురుషుల యొక్క జీవన విధానాన్ని గమనించి మనం కూడా సన్మార్గంలో ప్రయాణం చెయ్యాలని మన మనసు అంటుంది. మనం కూడా మారదాం. మనం కూడా ఈ భూమి మీద ఏం తీసుకెళ్లేది లేదు. తీసుకెళ్లగలిగిన వస్తువు ఏదైనా ఉందా అంటే లోపటున్న ఆత్మను తెలుసుకుని ఆత్మానుభూతిని పొందితే మనం ఆత్మతో కలిసి ప్రయాణం చేస్తాం. ఈ దేహబంధంలో నుంచి విడిపడతామని చెప్పేసి మన మనస్సు నిర్ణయం తీసుకోవాలి అంటే సత్పురుషుడి యొక్క సాంగత్యం ఖచ్చితంగా నీకు అవసరమని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఏ వస్తువు మీద సంగము లేదండి, నిస్సంగమం ఏర్పడది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇక నీకు వస్తువును చూడగానే ఆసక్తి కలగనప్పుడు దాని మీద మోహం ఎక్కడదండి? దాన్ని కొనుక్కోవాలని, దాన్ని ఇంటికి తెచ్చుకోవాలని, లేకపోతే నా దగ్గర డబ్బు లేదు ఆ వస్తువును కొనుక్కోవటానికి అని చెప్పి బాధపడటానికి కానీ దేనికైనా అవకాశం ఉందా? లేదు. లేదు అంటే దేని పట్ల నీకు వ్యామోహం లేదు అంటే నిర్మోహత్వే నిశ్చలితత్వం. అంటే ఇక కదలనటువంటి స్థితికి, ఏ వస్తువు పట్ల కూడా నీకు ఆకర్షణ లేనటువంటి స్థితికి నువ్వు వచ్చావంటే నిశ్చలితత్వే జీవన్ముక్తి. ఇప్పుడు నీకు జీవన్ముక్తుడు అంటే ఆరూఢ స్థితి. ఏ వస్తువు పట్ల కూడా నీకు ఆశ అనురాగం లేకుండా పరమాత్మ సౌదాన్ని పొందడానికి కావలసినటువంటి గొప్ప స్థితి మనకి కలుగుతుంది. సత్పురుషులు అంటే బాగా అర్థం చేసుకోవాలి. అందరూ కాదు. లోకంలో ఇవాళ ఎలా ఉన్నారంటే పైకి మేడి పండులాగా ఉంటూ లోపల మాత్రం పురుగుల్లా ఉండేటటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. గురువు అనేటటువంటి మాటకి అర్థం లేకుండానే మరి సంపదల కోసం అని చెప్పేసి ఇంకా వేరు రాగము బంధువుల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతూ పైకి మాత్రం మేడి పండులాగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి కాదండి. సత్పురుషులు అంటే దేని పట్ల ఆశ అనురాగం లేనటువంటి గొప్పదైనటువంటి స్థితి కలిగినటువంటి సత్పురుషుడు నీకు దొరకాలంటే నీ సాధనే నిన్ను తీసుకెళ్తుంది. కానీ
సాధన లేకుండానే భగవంతుడా నాకు కూడా అలాంటి గురువు దొరికితే బాగుండండి, నేను కూడా మారిపోతానంటే అది ఎప్పటికీ కుదరదండి. ఇప్పుడు ఒక ఎవరి ఎవరి స్థితి అయినా మనకు స్నేహితులు కానివ్వండి, బంధువులు కానీ ఎవరు మనల్ని ఇష్టపడతారంటే మన గుణగణాలకు దగ్గరగా ఉన్న వాళ్ళే కదండీ మనతో స్నేహం చేసేది. బంధువులలోనైనా, స్నేహితులలోనైనా. ఎవరైనా మనకు దగ్గరవుతున్నారంటే నీ గుణాలకు తగినట్టుగానే. నీ గుణాలను దేని చేత మార్చుకోవాలి? పరమాత్మ యొక్క స్మరణ చేత, పరమాత్మ చెప్పిన సత్యాలను ఆచరించడం చేత, నీ యొక్క గుణాలలో గనక సత్వగుణాన్ని పెంపొందించుకుంటే, రజో తమో గుణాలను విడిపించుకుంటే, భగవంతుడు ఏ వస్తువు పట్ల ఆశ అనురాగం లేనటువంటి సద్గురువుని చేరగలిగిన స్థితి నీకు పరమాత్మ ప్రసాదిస్తారు. అప్పటి వరకు నువ్వు చెయ్యవలసిన సాధన భగవంతుడు చెప్పినటువంటి నామాన్ని స్మరణ చేయడం, భగవంతుడు చేయమన్నటువంటి సత్కర్మ ఫలితాన్ని కోరకుండా చేస్తే అది నిన్ను జీవన్ముక్తుణ్ణి చేస్తుంది. అలా ఉండాలి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అంటే ఎవరికైతే విశ్వమంతటా ఒక్క స్వరూపమే ఉంది అని చెప్పేసి ఎవరైతే తెలుసుకుంటారో, నిశ్చయమైనటువంటి బుద్ధి అంటే ఒక వస్తువుని తీసుకోవడంలో నీకు ఏమాత్రము కూడా మరి సంశయాలు లేకుండా ఎవరి బుద్ధి అయితే నిరంతరము ఒకే వస్తువు కోసం ప్రయత్నం చేస్తుందో ఆ వస్తువు సత్య వస్తువే అయినప్పుడు, అంటే లోకంలో సమస్త ప్రాణులు నశించినటువంటి ఆత్మ వస్తువే అయినప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధి నీకు కలుగుతుందండి. యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అంటారు. సమస్త ప్రాణులు నశించినప్పటికీ కూడా నశించినటువంటి ఆత్మ చైతన్యమే గొప్పది. ఇక ఈ లోకంలో ఉన్న సమస్త వస్తువులన్నీ కూడా మరి అనిత్యమైన వస్తువులన్నీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధిని నువ్వు పొందుతావు. మరి ఎవరి బుద్ధి అయితే నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదో ఒక వస్తువు వల్ల అనుబంధాన్ని ఆనందాన్ని పొందరండి. ఎప్పుడు పలు రకాలైన వస్తువుల మీద మన మనస్సు పరిగెడుతుంది అనుకో. ఇప్పుడు భోజనం చేయాలంటే ఇప్పుడు మనకు దొరికిన దానితో తినాలా, లేకపోతే ఇప్పుడు తినే ఆహారంలో ఏదైనా మనం అప్పటికప్పుడు కోరుకుంటాం. అబ్బా ఈరోజు మామిడికాయ పప్పు ఉంటే బాగుండు, లేకపోతే ఇంకేదో ఉంటే బాగుండు అనుకుంటాం. అంటే పరమాత్మ చెప్తున్నారనమాట, ఎవరి బుద్ధి మరి నిశ్చయంగా ఉండదు అనంటే మరి ఎవరైతే నిరంతరము నశించిపోయేటటువంటి వస్తువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారో, బహుశాఖ హనంతాచ బుద్ధయో అవ్యవసాయినం. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి లేని వాళ్ళే ఇప్పుడు నాకేం దొరుకుతుంది, ఏం తిందాం. ఇప్పుడు మన శరీరానికి సంబంధించి ఏ విధమైన అనారోగ్యం ఉందో అనారోగ్యానికి సంబంధించి మందేస్తే సరిపోతుంది. అన్ని రకాల మందులు నా దగ్గర ఉండాలి అనుకోవడం తప్పండి. ఇప్పుడు ఈ టైంలో నీకు ఏది కావాలో అది వేసుకో అంతే. భగవంతుడు ఏమంటారు, నీకు ఆకలి అవుతుంది, ఏమున్నదో దానితో తిను, కానీ ఈ పూట తినాల్సినటువంటి వస్తువుల కోసం అని చెప్పేసి అనర్థేన అవిచారేణ అనేటటువంటి మాట కూడా వశిష్ఠులు చెప్పారండి. ఏమంటున్నారు, వ్యర్థము అంటే ప్రయోజనము లేనటువంటి విషయాల కోసం నీ యొక్క ప్రయాస అనేది చెయ్యకుండా ఉండు. నశించిపోయే విషయాల కోసం అనవసరంగా నువ్వు విచారణ చెయ్యకు. అనవసరమైనటువంటి విషయాల కోసం అని చెప్పి నువ్వు ప్రయత్నం చేసి నీ ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకోకు. తుచ్చమైనటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియ సుఖాల కోసం అని పరిగెత్తి నీవు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన గొప్ప యోగ్యత ఉన్నటువంటి మానవ ఉపాధిని నిర్లక్ష్యం చెయ్యకు అని చెప్పేసి మనకు వశిష్ఠుడు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నారు, నిశ్చయాత్మకమైన బుద్ధి సంపాదించండి. ఈ లోకంలో కంటికి కనిపించే ప్రతిదీ నశించిపోతుంది. నశించిపోయే విషయాల కోసం తాపత్రయ పడకండి అని చెప్పేసి మరి మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నిశ్చయము లేనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అనంటే మరి వాళ్ళు నిరంతరము కూడా మరి స్థిరంగా ఉండలేనటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుంది. అనిశ్చితమైనటువంటి బుద్ధి కలుగుతుంది. వాళ్ళ గురించి చెప్తున్నారు మనకు ఇహమూత్ర ఫలభోగ విరాగము అని చెప్పేసి సాధనా చతుష్టయ సంపత్తిలో ఈ విషయం గురించి వివరణ చేస్తున్నారండి కృష్ణ పరమాత్మ. మొదట నిత్యమైనటువంటి అంటే ఈ లోకంలో మనం ఎటువంటి సాధన చేయాలో చెప్తున్నారు. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉండండి. అంతటా భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడి యొక్క మాయ చేతనే ఈ లోకమంతా నడుస్తుందని తెలుసుకొని
ఆ భగవంతుడిని చేరడానికి ప్రయత్నాలు చేయాలి. దానికోసం నిశ్చయమైన బుద్ధి ఉండాలి అని చెప్తూ, ఇక మరి స్వర్గలోకంలో ఉండేటటువంటి సుఖ సుఖభోగముల కోసం చాలా మంది ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. దేవాలయాలు కట్టిస్తుంటారు. సత్రములు కట్టిస్తుంటారు. ఎన్నో రకములైనటువంటి గొప్పదైన కార్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, స్వర్గములో పొందవలసిన సుఖాల గురించి ఆలోచిస్తూ, ఇక్కడ భగవంతుడిని చేరుకోగలిగినటువంటి గొప్ప స్థితిని కోల్పోతున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పే సత్యం బాగా అర్థం చేసుకోవాలండి. ఏమంటున్నారు? ఇప్పుడు నేను ఒక 1,00,000 కూడబెట్టుకొని నేనేదో తీర్థయాత్రలు వెళ్ళాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నారు? సత్య వస్తువుని తెలుసుకుని మీరేం చేయండి? ఆ ఆ తీర్థయాత్ర చెయ్యండి అంటున్నారు. అందుకోసం అని చెప్పేసి మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఒకసారి చెప్తానండి. కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ దగ్గరకు ఒకసారి ధర్మరాజు తన సోదరులతో ఇంకా చాలా మంది తన పరివారంతో వచ్చి, నేను తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా వస్తే బాగుంటుంది బావగారు. సత్పురుషులతో మేము ప్రయాణం చేస్తే మా యొక్క తీర్థయాత్ర ఇంకా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ధర్మరాజు యొక్క ఆ ఆలోచన చూడండి. అంటే మనందరికీ ఏం చెప్తున్నారు? మీరు తీర్థయాత్ర చేస్తున్నారు అంటే ఏదో సరదా కోసం చేయకండి. సత్పురుషుల యొక్క సాంగత్యంతో కూడి మీరు తీర్థయాత్ర చేశారనుకోండి, ఆ చేసినటువంటి తీర్థయాత్ర మీకేమవుతుంది? గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. మనం ఇప్పుడు తీర్థయాత్ర కోసమే వెళ్తాం కానీ అక్కడ పాటించవలసిన నియమాలు పాటించము. సాధారణంగా ఒక ఫంక్షన్‌కి వెళ్తేనో లేకపోతే ఎక్కడికో ఒక శుభకార్యానికి వెళ్తే ఎలా అయితే మనం ప్రవర్తిస్తామో, దేవాలయాలలో కూడా చాలా మంది ఏంటి శౌచాన్ని పాటించకుండానే ప్రవర్తించే గుణాలుంటాయన్నమాట. ఏ మాత్రం శౌచం తప్పినా పరమాత్మ యొక్క ఆగ్రహానికి తప్పక మనమందరము కూడా గురి అవుతాం కాబట్టి భగవంతుడు అందుకే మనం ఏం చేయాలి? మనం ఏదైనా భగవత్ సంబంధమైన తీర్థయాత్ర చేద్దాం అనుకున్నప్పుడు ఎవరితో కలిసి వెళ్ళాలి అనేది ముందుగా నిర్ణయించుకోవాలండి. అలా నిర్ణయించుకొని మనం సత్పురుషులతో కలిసి గనక ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళెప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉంటారు. భగవత్ సంబంధమైన కథల ద్వారా మన లోపట ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేందుకు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి కథలను చెప్తూ ఉంటారు. ఈశ్వర సంబంధమైన కథలు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇటువంటి సత్పురుషులతో మీరు ప్రయాణం చేయండి అంటున్నారు. ఎప్పుడు మచ్చిత్త భగవంతుడి గురించి చెప్తూ చిత్తాన్ని ఎప్పుడు వాళ్ళ మనసును ఎప్పుడు భగవంతుడి మీదనే లగ్నం చేస్తూ ఉంటారు. మద్గత ప్రాణ వాళ్ళ చిత్తములను ప్రాణములను ఎప్పుడు నాయందే దృష్టి పెడుతూ ఉంటారు. బోధయంత పరస్పరం భగవంతుడి గురించి తప్ప బయట విషయాల గురించి మాట్లాడితే వాళ్ళకి నచ్చదండి. ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయాల గురించే చెప్తుంటారు. నువ్వే పని చేసినా ఆ పనిలో భగవత్ సంబంధమైనటువంటి ఏదో ఒక మంచిని చెప్తూ మనల్ని ఏం చేస్తూ ఉంటారు? నీలో ఉన్న కల్మషాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి విధంగా వారు నిరంతరం నిన్నేం చేస్తుంటారు? నడిపిస్తూ ఉంటారు. అలా కాకుండా నువ్వొక 4 కుళ్ళు జోకులు వేస్తే అవతల వాళ్ళు ఇంకో 4 జోకులు వేస్తే ఇలా చేసి మేము సంతోషంగా తీర్థయాత్ర చేసొచ్చాము అంటే దాని వలన ఏ ప్రయోజనము ఉండదండి. కేవలం భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్లో కొంత భాగాన్ని అనవసరమైనటువంటి విషయాల కోసం ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అవుతారు. అంటే సంపద పోయింది, సంపద వల్ల వచ్చింది, మీకేదో గొప్ప ఆనందం వచ్చింది అనుకుంటున్నారు కానీ ఆ ఆనందము కంటే మీరు వృధా చేసినటువంటి డబ్బు, మీరు అక్కడికి వెళ్ళి తీర్థయాత్రకు వెళ్ళి మీరు పాటించినటువంటి నియమాలు ఇవన్నీ మీకేమవుతాయి అంటే సొమ్ము పోయి శని పట్టే అంటారు కదా. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం లేకుండా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఉన్నవారితో కాకుండా మరి మీరు గనక మీకు నచ్చినట్టుగా మరి తీర్థయాత్ర చేసినప్పుడు ఎన్నో నష్టాలను కూడా మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఒక పని చేస్తే మనకు ఎంతో కొంత ఉపకారం జరగాలే కానీ ఉపకారానికి బదులు అపకారాన్ని తెచ్చుకునే పరిస్థితి ఏంటి అంటే నలుగురం కలిసి వెళ్ళాలి అనే తాపత్రయమే తప్ప ఆ నలుగురిలో
ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి ఉంది అనే ఆలోచన లేకుండానే మనం చేసిన తీర్థయాత్ర వల్ల ఎన్నో నష్టాలొస్తాయి. అలా తీర్థయాత్రకు వెళ్ళడం కంటే ఎక్కడికో సరదాగా ఏ ఏ ఊటీనో ఇంకా ఎక్కడికో వెళ్ళడం మంచిది కానీ, తీర్థయాత్రకు వెళ్ళాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళతోనే వెళ్ళినప్పుడు మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి భగవత్ సంబంధమైనటువంటి తీర్థయాత్ర చేస్తున్నారు కాబట్టి, దాని వలన అధికమైన ప్రయోజనాన్ని మీరు పొందాలి అంటే, సత్పురుషుల వలన మీరు పొందేటటువంటి ఆ శక్తి అంటే ఒక దేవాలయానికి వెళ్తున్నాం, తీర్థములలో స్నానం చేస్తున్నామంటే, ఈశ్వరుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఈశ్వరుడిని తలుచుకుంటూ, గొప్ప శక్తి కేంద్రాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలండి దేవాలయాలు. ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు పరమ శౌచముతో ఉంటూ, భగవన్నామాన్ని స్మరణ చేస్తూ, భగవత్ సంబంధమైన కథలను వింటూ, భగవత్ సంబంధమైన ధ్యానాన్ని చేస్తూ, ఇలా మనం తీర్థయాత్ర చేశాము అంటే, మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పోయి, భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన గొప్ప సాధనకు ఉపకరించేటటువంటి జ్ఞానము నీ హృదయమునందు అంకురించేలాగా ఆ పరమాత్మ నీకు అనుగ్రహిస్తారు. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటారు. వెళ్ళడము అంటే ఎవరితో ఒకరితో కాదు, ఈశ్వర సంబంధమైనటువంటి వాళ్ళతోనే వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పేసి ధర్మరాజు మనందరికీ కూడా తెలియచేశారనమాట. సత్పురుషుల యొక్క సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యము ఉండాలి. అందుకే కృష్ణ పరమాత్మను రమ్మంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాకు కుదరట్లేదు, కానీ నేను మా ఇంట్లో నుంచి ఒక సొరకాయ ఇచ్చి పంపిస్తాను, ఆ సొరకాయని నువ్వు తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకురమ్మని చెప్పేసి చెప్పారట. అలా చెప్తే ఇక వీళ్ళందరూ కూడా మరి తీర్థయాత్రకు వెళ్ళాలండి, ఎన్నో రకాలైనటువంటి మరి తీర్థములన్నింటిలో స్నానం చేసి దేవాలయాలన్నీ దర్శనం చేసి ఆ సొరకాయకి కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దైవ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా మరి స్నానం చేయించాల్సి వచ్చిందనుకోండి తీర్థములలో, ఈ సొరకాయని కూడా ప్రతి తీర్థంలో కూడా స్నానం చేయించి దేవాలయాల్లోకి తీసుకువెళ్ళి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత ఇక తీర్థయాత్రలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆనాటి ఆచారం ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలండి. మరి రాగానే మరి కొంతమందికి మరి ఏం చేయాలి, దైవజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి. కాబట్టి భోజనాలు ఏర్పాటు చేయటంలో మరి కృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు సొరకాయ కూడా తెచ్చిచ్చారట. కృష్ణ పరమాత్మ ఈ సొరకాయ ప్రత్యేకంగా కూర చేసి అందరికీ వడ్డించండి అంటే మరి అందరూ భోజనాలు చేసేటప్పుడు సొరకాయ కూర కూడా పెట్టారట. అలా పెట్టగానే ఆ సొరకాయ పరమ చేదుగా ఉందట. పరమ చేదుగా ఉంటే అప్పుడు ధర్మరాజు, కృష్ణ ఏంటి ఈ సొరకాయ కూర చాలా చేదుగా ఉందంటే, మీరే తీర్థయాత్రలకు వెళ్ళి తీసుకొచ్చిన సొరకాయ ఇదే అన్నారట. అదేంటి కృష్ణ అంటే, అవును మీరు నేను ఇచ్చేటప్పుడే మీకు చేదు సొరకాయ ఇచ్చాను, మీరు తీర్థయాత్రలకు చేసి వచ్చారు కదా, తీర్థయాత్రలలో మరి నేను ఇచ్చిన సొరకాయ దాని యొక్క చేదును పోగొట్టుకుంటుందేమో అని చెప్పేసి నేను మీతో పంపించాను. మరి మీతో వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సొరకాయ అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చినప్పటికీ కూడా దాని యొక్క చేదు ఏం పోగొట్టుకోలేదు అంటే, మరి మన లోపట ఉన్నటువంటి ఏదైతే దుష్ట గుణాలు ఉన్నాయో దుష్ట గుణాలను పోగొట్టుకునే విధంగానే తీర్థయాత్ర ఉండాలే తప్ప ఏదో సరదా కోసం అని చెప్పేసి తీర్థయాత్రలు చేయడం వలన మరి మీరు ఎలా వెళ్ళారో అలా వచ్చారు, అంతేకాని దానివల్ల ప్రయోజనం పొందరు. దేవాలయానికి వెళ్ళినప్పటి నుంచి అంటే ఒక దేవాలయంలోకి మనం ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ ఆ దేవాలయంలోంచి బయటికి వచ్చేంత వరకు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి మీకు వచ్చినటువంటి ఒక భజన, ప్రార్థన, కీర్తన ఏదొస్తే అది, ఒక శ్లోకము ఏదో ఒకటి కంటిన్యూస్ గా గనక మనం ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఉన్నంతసేపు భగవన్నామం స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ స్మరణ ఏమవుతుందంటే మీ లోపట ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పెంచి మీ లోపట ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి కావలసిన స్థితిని పరమాత్మ మీకు ప్రసాదిస్తారనమాట. అంటే దేవాలయానికి వెళ్ళాలి అంటే సత్పురుషులతో కలిసి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఉన్నంతసేపు ఎక్కడ ఉన్నా, చాలా మంది చూడండి పుష్కరాలకి పోయినసారి గోదావరి పుష్కరాలకు వెళ్ళారనుకోండి, అంటే పోయినసారి గోదావరి పుష్కరాలు అయిపోయాయి కదా, మరి అంతకు ముందు సారి వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు, మనం పుష్కరాలకు వచ్చాము అనుకున్నారు. ఈ మొన్న జరిగిన పుష్కరాలకు కూడా వెళ్ళారనుకోండి,
పోయినసారి కూడా నేను ఇక్కడ ఈ నదిలో పుష్కరాలకే వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను అనుకున్న వాడికి ఏ ప్రయోజనము లేదు. నేను పోయినసారి పుష్కరాల నుంచి ఈసారి పుష్కరాలు జరిగే వరకు నేను తెలుసో తెలియకో చేసిన సమస్త పాపములు ఈ పుష్కరాలలో స్నానం చేయడం వల్ల నా పాపములన్నీ పోతున్నాయి, పోగొడుతుంది అని చెప్పేసి మనం ఆ పుష్కర స్నానం చేస్తే నీ యొక్క పాపం పోతుంది. గాని పోయినసారి కూడా మేమందరం ఇక్కడికే వచ్చామనండి, ఈ నదిలోనే స్నానం చేశాము, ఈ ఊళ్ళోనే, ఈసారి కూడా ఇక్కడికే వచ్చామని స్నానం చేసి వచ్చాము. మనం పుష్కర స్నానం చేశామే కానీ పుష్కరాలలో మనం పాపాన్ని అయితే పోగొట్టుకోలేదు. అంటే భావనా రూపములోనే నీ యొక్క కర్మ అంతా తొలగిపోతుంది. మనస్సు యందు భగవంతుడి యొక్క స్మరణ చేతనే నీ యొక్క సమస్తము కూడా అన్ని నాశనమయ్యి పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి గొప్ప స్థితి నీకు కలగాలి అంటే తీర్థయాత్ర సత్పురుషులతో జరగాలి. తర్వాత అక్కడ మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఆ దేవాలయానికి మనం ఏదైనా ఒక తీర్థయాత్ర ప్రారంభించినప్పటి నుంచి తీర్థయాత్ర ముగించుకుని ఇంటికి వచ్చి ప్రసాదాలు పంచేంత వరకు కూడా ఎవరైతే పరమ శౌచముతో నిష్ఠాగరిష్టలతో జీవిస్తారో వారికే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కానీ మరి దేవాలయంలోంచి బయటకు వచ్చాక మేము ఎలా ఉన్నా పర్వాలేదు, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం స్నానం చేసి వెళ్తామని వెళ్ళినటువంటి వారికి ఇవాళ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే పరమాత్మ చెప్పిన నియమాలు నిష్టలు ఎవరైతే పాటించటం లేదో, అలా పాటించకపోవడం వలనే ఎన్నో రకాలైనటువంటి మరి విషమ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామండి. జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్ర అంటే సరదా కోసం చేసేది కాదు. కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన పాపపు కర్మను కడిగి వేసుకోవడానికే మనం తీర్థయాత్రకు వెళ్తున్నాం తప్ప సరదా కోసం వెళ్ళాలంటే వేరొక యాత్ర వెళ్ళండి. కానీ భగవత్ సంబంధమైనటువంటి యాత్రలకు మాత్రం దయచేసి పరమాత్మ చెప్పిన నియమాలతోనే వెళ్ళాలి అని చెప్పేసి మరి మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎప్పుడు భగవంతుడి యొక్క యాత్ర జరుగుతుంది అంటే మనకి వచ్చినటువంటి ఎవరికి ఏ నామం వస్తే, ఒకరికి పాట పాడటం వస్తుంది, ఒకరికి శ్లోకాలు చెప్పడం వస్తుంది, ఇలా ఏదో ఒక భగవత్ సంబంధమైనటువంటి భజన, ఇలా కీర్తన, ఇలా స్తుతి, ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ మన యాత్ర చేసినప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో తెలుసో తెలియకో ఏదో పాపపు కర్మలు చేస్తాం. వాటన్నింటినీ కూడా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, మనం వెళ్ళే బండికి కొబ్బరికాయ కొడతామండి. ఎందుకు కొడతాం అంటే ఇప్పటి నుంచి మేము చేసే యాత్ర అంతా కూడా మేము ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మలన్నీ ఈ యాత్ర చేత పోగొట్టి మమ్మల్ని అందరినీ కూడా భగవన్ మార్గంలో ప్రయాణింప చెయ్యాలనేటటువంటి ఒక సంకల్పం చేసి మనం ఏం చేస్తాం, కొబ్బరికాయ కొడతాం. అలా కొబ్బరికాయ కొట్టి ప్రారంభమైనప్పటి నుంచి భగవత్ సంబంధమైనటువంటి ఆ స్మరణ చేతనే మన యాత్ర మొత్తం కూడా కొనసాగిందనుకోండి, అక్కడ మీరు చేసినటువంటి ఆ యాత్రకు సంబంధించిన పూర్ణమైనటువంటి ఫలితం ఎక్కడా అశౌచము లేకుండా జాగ్రత్తగా మనం కనుక ఆ యాత్రను భగవంతుడి యొక్క స్మరణ చేత పూర్తి చేసుకున్నామంటే దాని వలన గొప్ప ప్రయోజనం పొందుతామండి. అంటే ఇక్కడ యాత్ర చెయ్యాలంటే ఎవరితో చెయ్యాలో నిర్ణయించుకోవాలి. భగవంతుడి యొక్క స్తుతి లేనటువంటి వారితో చేసిన ప్రయాణం చాలా అది అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఏదో ఒక రోజు అది పరమ దుఃఖంగా మారుతుంది. నీకు తెలియదు, నీ లోపట ఉన్నాయని రాస్తూ ఉంటాడు. దైవయాత్రకు వెళ్ళి నువ్వు చేసిన ప్రతి సరదాకి కూడా మీరు అనుకున్నటువంటి ఒక పనికి రాని మాట ఏదైనా ఉంటే అది భగవంతుడు అక్షయం చేస్తాడండి. ఎందుకు దేవాలయాలలో పరమ పవిత్రంగా ఉండాలి, ఒక్క మాట కూడా అంటే మాట్లాడకూడదు, ఒక సరదాకి కూడా ఒక చెడ్డ మాట మాట్లాడకూడదంటే భగవంతుని యొక్క సన్నిధిలో ఒక దేవాలయంలో మీరు స్మరణ చేసేటటువంటి ఒక్క ఏ మాటైనా భగవంతుడిని రామ అన్నారనుకోండి, ఆ రామ అక్షయం అవుతుందండి. అలా కాకుండా అనకూడనటువంటి మాట ఒకటి అన్నారనుకోండి, అంటే దుష్ట సాంగత్యం చేత మీకు దుష్టమైన మాటలు వస్తాయా లేకపోతే చక్కటి మాటలు వస్తాయా? అందుకే తీర్థయాత్ర చేసేటప్పుడు ఎప్పుడు కూడా చక్కగా జాగ్రత్తగా మంచి మాటలు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు మనము చేసినటువంటి పాపపు కర్మఫలం నశించి మరి శ్రేష్టమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి ఉన్నతి మనకి కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన మరి చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు చెప్పాలి, ఈ కథ ఎందుకు చెప్తానంటే ఏంటి అంటే
ఇప్పుడు దాన ధర్మాలు చేస్తారండి. ఇష్టములు, పూర్తములు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇష్టాపూర్తములు అంటే దేవాలయాలు కట్టించడం, లేకపోతే ఏమంటారు ఇంకా లోకంలో అంటే మన ఊళ్ళో వర్షాలు పడట్లేదనుకోండి, మేఘములు గర్జించడం కోసం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి హోమములు, యజ్ఞములు చేయిస్తారు బ్రాహ్మణోత్తములు. ఇవన్నీ చేయించేటప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే, ఇటువంటి యజ్ఞాలు అంటే వేదముల యందు చెప్పబడిన విషయాలేనండి ఇవన్నీ కూడా. వేదములలో ఏం చెప్తారు? వేదవాదరతః అంటారు. అంటే ఏంటంటే వేదములలో అర్ధవాదములు అని ఉంటాయండి. అర్ధవాదములు అంటే ఫలములను గురించి తెలియచేసేటటువంటి విషయాలను ఏమంటారంటే అర్ధవాదములు అంటారు. ఈ అర్ధవాదముల మీద ఆసక్తి పెంచుకుంటారు. ఇదిగో ఇలాంటి యజ్ఞం చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారండి, స్వర్గంలో ఇన్ని సుఖాలు అనుభవిస్తారంటే ఆ స్వర్గములను పొందడం కోసం అని చెప్పేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దాన ధర్మాలు చేయడం, తర్వాత సత్రములు కట్టించడం ఇవన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు మనల్ని ఒక వ్యక్తి వచ్చి, అమ్మా మేము పలానా ఊరు తీసుకెళ్తాం, టూర్కి తీసుకెళ్తాం, మీరు రండి అంటే మనం ఏం అడుగుతామండి? ఫస్ట్ ఎన్ని రోజుల యాత్ర అండి, ఎంత ఖర్చు అవుతుందండి, ఎలా తీసుకెళ్తారు, అక్కడ మాకు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని అడుగుతామా లేదా? అంటే ఇక్కడ ఈ మనము ఒక 10,000 రూపాయలు పోనీ ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే మనం వాళ్ళని ఎన్నో రకాలైన విషయాల గురించి అడుగుతాం కదా. మరి ఇక్కడ భగవంతుడు అంటున్నారు, మీరు స్వర్గానికి వెళ్ళడానికి ఇన్ని రకాలైన యజ్ఞాలు చేయాలి, ఇన్ని క్రతువులు చెయ్యాలి అని మీకు బ్రాహ్మణోత్తముడు చెప్పినప్పుడు ఆయన్ని మీరు అడగాలి. అడగవలసిన ప్రశ్న ఏంటి అంటే, ఎంత కాలము మేము ఈ యజ్ఞము చేస్తే ఎంత కాలం స్వర్గంలో ఉంటాము? అంటే స్వర్గానికి వెళ్తాము అనగానే ఆనందం కాదండి. తీర్థయాత్రకు వెళ్తాను అనగానే ఆనందం కాదు. తీర్థయాత్రకు వెళ్ళడానికి కావలసిన ఎన్నో విషయాలను మనం మరి ఆ టూర్ మేనేజర్ని అడుగుతున్నామా లేదా? మరి మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు పుణ్యాన్ని కోరుకుంటున్నారు. ఒక యజ్ఞం చేస్తే మీకు ఇంత పుణ్యం వచ్చిందనుకోండి, ఈ పుణ్యము ద్వారా మీరు స్వర్గాన్ని చేరుకుంటారు అంటున్నారు. నేను ఇక స్వర్గంలోనే పర్మనెంటా, లేకపోతే ఇంకా మళ్ళీ భూలోకానికి వచ్చేదుందా? అంటే తిరిగి వచ్చే ప్రయాణం ఏమైనా ఉందా? లేకపోతే ఇంకా అక్కడే నేను పర్మనెంట్ గా ఉంటానా అని మీకు ఎవరైతే ఈ యజ్ఞయాగాది హోమములు చెయ్యమని చెప్పారో వాళ్ళని మీరు ప్రశ్నించాలి అని కృష్ణ పరమాత్మ, మినిమం మీకు జ్ఞానం ఉండాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ జ్ఞానము లేకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు టూర్ మేనేజర్ గాని మీరు అడగలేదు, ఆయన ఓ 1,00,000 రూపాయలు కట్టండమ్మా మేము మళ్ళీ టూర్ కు తీసుకెళ్తాను అన్నారు. ఓ 10 రోజుల తర్వాత తీసుకొచ్చారు ఇంట్లో. అదేంటయ్యా 1,00,000 రూపాయలు తీసుకెళ్లి 10 రోజులలోనే ఇంట్లో విడిచిపెట్టావు? మరి మీరు అడగలేదు కదమ్మా, నువ్వు చెప్పాలి కదయ్యా. ఒక 10 రోజులకే యాత్ర పూర్తవుతుందని మీరు చెప్పాలి కదా. అంటే వీళ్ళేమంటున్నారు, మేము 30 రోజులన్నా తీసుకెళ్తారని అనుకున్నాం, నువ్వేంటయ్యా 10 రోజులలోనే 1,00,000 రూపాయలు తీసుకొని వెంటనే ఇంటికి తీసుకొచ్చావంటే మేనేజర్ గారు ఏమంటారు, మీరు అడగలేదు, నేను చెప్పలేదు, మీకు తెలుసు అనుకున్నాను. అంటే వెళ్ళాలనుకునేటటువంటి వాడికి ఆలోచన ఉండాలి. నేను ఎన్ని రోజులు వెళ్తాను, ఎన్ని రోజులకు కావాల్సినటువంటి మందులు, బట్టలు, డబ్బులు అన్నీ తీసుకెళ్లాలని వెళ్లే వాళ్ళకి ఆలోచన ఉండాలా, తీసుకువెళ్లేవాడికి ఆలోచన ఉండాలా? వెళ్లేవాడికి ఖచ్చితంగా ఆలోచన ఉండాలి. మిమ్మల్ని అందరినీ కూడా స్వర్గానికి తీసుకెళ్తాను, మీరు చేసే కర్మలు స్వర్గానికి తీసుకెళ్తాయంటే స్వర్గంలో ఎంతకాలం ఉంటామో అడగకపోవడం మన తప్ప, పురోహితుడు తప్ప? చెప్పకపోవడం పురోహితుడు తప్పని అనటానికి ఏం వీల్లేదండి. ఆయన ఏం చెప్పాడు, పలానా యజ్ఞము చేస్తే పలానా కర్మ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం చేత స్వర్గంలో ఉండొచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చని మాత్రం చెప్పాడు. అందుకే మనం తెలివిగా ఉండి ఎంతకాలం అండి నేను యజ్ఞం చేస్తానో, ఎంతకాలం స్వర్గంలో ఉంటానని నువ్వు అడగాలి అంటే ముందు దానికి సంబంధించిన జ్ఞానం నీకు కొంతైనా ఉండాలి కదండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపక్షితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. కృష్ణ పరమాత్మ 3 శ్లోకాలలో స్వర్గానికి సంబంధించిన విషయాలు చెప్పారండి. వీటితో పాటుగానే మళ్ళీ 9వ అధ్యాయంలో 20, 21 శ్లోకాలలో కూడా ఇక్కడ చెప్పని కొన్ని విషయాలు అక్కడ కూడా చెప్పారు, అవి కూడా చెప్తానండి. ఇక్కడ ఏమంటున్నారు,
యామిమాం పుష్పితాం వాచం. పుష్పితాం అంటే ఇప్పుడు బంతి పువ్వు కానివ్వండి, మోదుగు పువ్వు కానివ్వండి, తీసుకుంటే ఆ పుష్పాలేంటి చాలా అందంగా ఉంటాయి, కానీ అవి ఫలములను ఇవ్వవండి. పుష్పాలు పూసిన తర్వాత అలాగే ఎండిపోతాయి, కానీ కాయలు కాయటం అలా ఏం జరగదు. అంటే చూడటానికి మాత్రమే అందాన్ని ఇస్తున్నాయి, కానీ తిని మరి ఆ ఫలములను తిని ఆనందించడానికి మాత్రం ఉపయోగపడనటువంటివి స్వర్గములు అంటున్నారండి. ఎందుకంటున్నారు? యామిమా పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత. అంటే అవివేకులు మాత్రమే కొద్ది రోజులు అనుభవించేటటువంటి సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. కామాత్మ స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం. అంటే ఇప్పుడు మీరు ఒక కర్మ చేశారు, ఈ శరీరం తీసుకున్నామండి, మనం అందరం జన్మించాము. ఈ జన్మలో మనం చేసే కర్మ దేనికోసం ఆలోచన చేస్తున్నాం? స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. జన్మ కర్మ ఫలప్రదం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఎటువంటి ఫలితం ఇస్తుంది? స్వర్గానికి వెళ్ళడానికి కావలసిన ఫలం ఇస్తుంది. నేను నా దగ్గర ఉన్న డబ్బును ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దైవ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా చేశానండి. దేవాలయాలు కట్టించడం, తర్వాత చెరువులు త్రవ్వించడం, సత్రములను నిర్మించడం, ఇలా రకరకాలైనటువంటి యజ్ఞములు, హోమములు అన్ని కలిపి చేయించాం. ఇప్పుడు ఇవేమవుతుంది? ఈ జన్మలో నీకున్న సంపదను నువ్వేం చేసావు? దైవ సంబంధమైన కార్యాలను చేశావు. వేటి కోసం చేసావు అంటే ఇక్కడ నువ్వు ఫలితం కోరుకుంటున్నావండి. అవివేకులు అన్నారండి. అవివేకులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేదవాదరత పార్థ నాణ్యదస్తి వాదిన. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. వేదవాదరత అంటే వేదములలో చెప్పబడిన విషయాలే అంటున్నారు. ఇవి ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చిన విషయాలని మీకు చెప్పట్లేదు. వేదముల యందు చెప్పబడినటువంటి అర్థవాదములు అంటారు. అంటే ప్రయోజనాన్ని, ఫలమును గురించి చెప్పేటటువంటి విషయాలు. ఈ ప్రయోజనం గురించి చెప్పబడేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఏమై ఉన్నాయి అంటే ఇక ఇవి కొద్ది రోజుల పాటు మీరు సుఖమును పొందేటటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. వాటి మీద మోజు కలిగినటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు. పిల్లవాడు టూర్కి వెళ్ళాలని స్కూల్లో టీచర్స్ చెప్పారండి. ఇప్పుడు ఆ పిల్లవాడు, వాడికి అనారోగ్యం ఉందండి. అనారోగ్యం ఉన్న ఆ పిల్లవాడు ఏమంటున్నాడు? అమ్మ టూర్కి వెళ్తే చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను. లేదురా బాబు, నీకు అనారోగ్యం ఉంది, నువ్వు ఎలా వెళ్తావు? కొంతమంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయంటారు, కొంతమంది వీడికి అనారోగ్యం ఉందంటారు. ఏదో ఒకటి, ఎలాగైనా పర్వాలేదమ్మా, నేను ఏదో ఒక విధంగా వెళ్ళాలి. ఇక ఇదే పర్మనెంటా? ఈ టూర్కు వెళ్ళటంతోనే ఇక నీ పూర్తి జీవితం పూర్తవుతుందా అని పిల్లవాడికి బోలెడు లెక్చర్ ఇస్తామండి. ఇప్పుడు ఎందుకురా నీకు అనారోగ్యం ఉండి నువ్వు టూర్కి వెళ్తే రేపు ఈ అనారోగ్యం కాస్త పెద్దదైంది అనుకోండి, అది ఎంత ఇబ్బంది పడతావని చెప్పేసి పిల్లవాడికి జ్ఞానం బోధిస్తామా లేదా? అంటే వాడు అడిగేటటువంటి విషయాన్ని మనం వద్దు అనటానికి మనం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తామా? మన దగ్గర డబ్బు లేదు, పిల్లవాడు అడుగుతున్నాడు, లేదు నాన్న ఇంకొకసారి అందరూ వెళ్ళినప్పుడు వెళ్దు గాని ఈ ఒక్కసారికి సర్దుకో అని చెప్పేసి చెప్తున్నామా లేదా? అంటే కొద్ది రోజులు మాత్రమే ప్రయోజనాన్నిచ్చే వస్తువుల కోసం ఇప్పుడు ఎందుకురా అంత బాధపడతావని పిల్లవాడికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఇది ఏమవుతుంది? ఇది నీకు పూర్ణమైనటువంటి ఫలితం ఇవ్వదండి. పూర్ణమైనటువంటి ఫలితం ఏంటి? వీడు ఈ సంవత్సరంలో మొదట స్కూల్ ప్రారంభం కాగానే మొదటిసారి టూర్ పెట్టగానే మళ్ళీ స్కూలు ఆ క్లాస్ లాస్ట్ అయిపోయేసరికి మళ్ళీ రెండోసారి కూడా టూర్ పెడతాడు, ఆ స్కూలుకు సంబంధించిన నియమాలు. ఇప్పుడు నువ్వు రెండోసారి కూడా వెళ్ళవచ్చు. అంటే పరిస్థితులు బాగా లేకపోయినా వీడు వెళ్ళాలి అంటాడు. ఇక్కడ స్వర్గం మీద ఉన్నటువంటి వ్యామోహం చేత కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబ పరిస్థితులు కూడా పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే స్వర్గాన్ని పొందాలనేటటువంటి వ్యామోహము చేత వాడు ఆ యజ్ఞము యాగము చేస్తుంటాడు. ఎందుకంటే తన యొక్క స్వార్థమైన ప్రయోజనం కోసం. నేను స్వర్గానికి వెళ్ళాలని తనకున్న సంపదలంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఉందా అంటే నేను స్వర్గానికి వెళ్తాను కదా. పిల్లవాడు కూడా అంటున్నాడు, నేను టూర్కి వెళ్తే మా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తాను కదా అని చెప్పేసి పిల్లవాడు అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాగే అంటున్నాడు. ఇప్పుడు మనందరికీ కఠోపనిషత్తు గురించి మనందరికీ కూడా తెలుసండి.
ఆయన వాజశ్రవణుడు అనేటటువంటి ఆయన విశ్వజిత్ యాగం చేస్తూ ఉన్నాడు. విశ్వానికి అధిపతి కావాలి అని చెప్పేసి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు మరి అని చెప్పారు, విశ్వజిత్ యాగం అంటే నీకున్న సంపదనంతా కూడా త్యాగం చెయ్యాలి, అప్పుడే నువ్వు విశ్వజిత్ యాగం నందు పూర్ణమైన ఫలితాన్ని పొందుతావంటే ఆయన ఏం చేస్తాడంటే గొడ్డుపోయినటువంటి ఆవులను, తర్వాత పనికిరానటువంటి భూములను దానం చేస్తూ ఉంటే తండ్రికి మంచి జరగకపోగా చెడు జరుగుతుందనుకున్నప్పుడు నచికేతుడు ఏం చేశాడు, నానా నానా నీ చేసేటటువంటి యాగానికి నన్ను కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి కదా, మరి మీరు నన్నెవరికి ఇస్తారు నానా అంటే చాలా సార్లు అడిగి విసిగిస్తాడండి నచికేతుడు. అలా విసిగించినప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, నేను యముడికి ఇచ్చేస్తాను రా అని చెప్పేసి కోపంలో అంటాడనమాట. అంటే ఇన్ని ప్రయోజనాలు ఎవరి కోసము అంటే తన కొడుకు కోసమే. కానీ మరి ఆ విశ్వజిత్ యాగం ద్వారా పొందిన ఫలితం కొడుకు అనుభవించకుండా కొడుకు ఏమో యమలోకానికి పంపించేలాగా ఈయనే మాట్లాడాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రయోజనం పొందాలనే తాపత్రయంలో ఏం చేస్తున్నారు అనంటే నశించిపోయే విషయాల పట్ల ఆకర్షణ చేత శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును మర్చిపోతున్నాడు మానవుడు. అంటే ఇక్కడ మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, స్వర్గానికి వెళ్ళాలి అంటున్నాం. మరి స్వర్గం పర్మినెంటా? స్వర్గం పర్మినెంటా లేకపోతే టెంపరరీనా? ఈ విషయాన్ని మాత్రం కనుక్కోకుండానే మనం అందరం ఏం చేస్తున్నామంటే మరి కర్మ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, స్వర్గమునందు ఉన్నటువంటి విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మనకి మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వాటిని పొందుదామా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి స్వర్గలోకంలో మీరెంతకాలం ఉంటారో ఎందుకు ఆలోచించరు? ఎంత చెప్పినా అర్థం చేసుకోరండి. అయ్యా నువ్వు చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు గొప్పవి, దానములు గొప్పవి, నువ్వు చేసే ప్రతిదీ కూడా చాలా గొప్పదే. కానీ నువ్వు చేసేటటువంటి దానము యజ్ఞము ఏదైతే ఉందో అది నిన్ను పూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందేలాగా చేసుకోగలిగితే నువ్వు ప్రయోజకుడు అవుతావని మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి అలా చెప్తున్నప్పుడు మనమేమంటున్నాం, లేదండి స్వర్గంలో చాలా గొప్ప గొప్ప సుఖాలు ఉంటాయట మేము విన్నాము, స్వర్గానికే వెళ్తాము అంటున్నారనుకోండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ దాన్ని తేల్చి చెప్తున్నాడు. ఎందుకు? కొద్ది రోజులు మాత్రమే భూమి మీద లేనటువంటి సుఖాలను స్వర్గంలో పొందడానికి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీరు చాలా సంవత్సరాలు గనక గొప్ప గొప్ప పూజలు చేసి స్వర్గానికి వెళ్ళిపోయారనుకోండి, ఆ స్వర్గమునందు మీరు అనుభవించేటటువంటి సుఖములు ఎలాంటివి అంటే కొద్ది రోజులే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని 9వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పారు. అయ్యా మీరు ఇక్కడ చేసినటువంటి ఏదైతే యజ్ఞాలు యాగాదులు ఉన్నాయో అవన్నీ మీకు ఏం చేస్తాయంటే కొద్ది రోజులు మాత్రమే మీకు సుఖాన్ని ఇస్తాయి. ఆ కొద్ది రోజుల తదనంతరం మీకు ఏమవుతుంది అని అంటే మళ్ళీ అక్కడ మీరు ఒక 1,00,000 సంవత్సరాలు, ఇక్కడ మీరు చేసినటువంటి యజ్ఞానికి 1,00,000 సంవత్సరాల పాటు మీకు ఏమంటారు, ఏదైనా ఒక భూలోకం, ఒక భువర్లోకం, సువర్లోకం, ఏదో ఒక లోకంలో మీకు ప్రవేశం దొరికింది. అక్కడ హాయిగా ఉన్నారు. మీరు ఈ దేహం విడిచిపెట్టగానే మీకోసం దేవతలు వచ్చారు. మీరు చేసిన పుణ్యానికి మీరు ఈ రోజున సువర్లోకంలోకి వెళ్ళిపోతున్నారు, రండి అని ఆహ్వానిస్తారు. అక్కడ మనం 1,00,000 సంవత్సరాలు ఉన్నాం. ఉన్న తర్వాత ఇక మీరు మళ్ళీ దయచేయండి అంటారు. ఎక్కడికి వెళ్ళేది అంటున్నాం, మీరు సంపాదించుకున్న పుణ్యం 1,00,000 సంవత్సరాలకు సరిపోయిందండి, ఇంకా మీరు వెళ్ళొచ్చు. అదేంటండి అలా ఎలా వెళ్తాం? మేము స్వర్గానికి రావడం కోసం ఎన్నో రకాలైన యజ్ఞయాగాది క్రతువులు చేశాం. మరి భార్యా బిడ్డల కంటే కూడా యజ్ఞయాగాది క్రతువులు చేయడం పట్లనే ఎక్కువగా ఆసక్తి చూపించాం. మీరేంటండి 1,00,000 సంవత్సరాలు కాగానే ఇంటికి పొమ్మంటున్నారు? అసలు ఈ సుఖాలు అనుభవించినట్టు కూడా అనిపించలేదు. అంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడండి ఒక రోజు కూడా మనకు క్షణంలో గడిచిపోయినట్టు ఉంటుంది. స్వర్గంలో కూడా అలాగే ఉంటుంది. 1,00,000 సంవత్సరాలు కూడా కళ్ళు మూసి తెరిచినంత సేపట్లో సులభంగా అయిపోయాయి. ఇప్పుడు అంటున్నాం, లేదండి నేను వెళ్ళనండి అంటున్నాం. నువ్వు వెళ్ళనంటే అలా ఎలా కుదురుతుంది? మళ్ళీ భూలోకానికి వెళ్ళి మళ్ళీ పుణ్యం సంపాదించుకొని మళ్ళీ స్వర్గానికి రా, అప్పుడు మీకు కావలసిన ఆతిథ్యం ఇస్తాము. అంతేగాని ఇంద్రుడు వెళ్ళిపోమన్నాడు మిమ్మల్ని, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు అంటున్నారండి. ఇక వెళ్ళిపోవచ్చు అనంటే మనం లేదండి నేను ఉంటానండి అంటే మాత్రం ఉండనిస్తారా? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నీ పుణ్యం అయిపోయింది, నువ్వు భూలోకానికి వచ్చావు. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం తెలుసుకోవాలి? అందుకే
నువ్వు చేసే దానము, నువ్వు చేసే ధర్మము, నువ్వు చేసేటటువంటి హోమము, నువ్వు చేసేటటువంటి యజ్ఞము గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వాలి. ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం ఇచ్చే వస్తువు ఏదైనా ఈ లోకంలో ఉందేమోనని నువ్వు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలు, సత్కర్మలు చేస్తే ఈశ్వరుడు నీకు ఏం చేస్తాడు? ఆ పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి బ్రహ్మానంద స్థితి అయినటువంటి స్థితిని నీకు సద్గురువు ద్వారా తెలియజేస్తారు. అంటే స్వర్గముల పట్ల ఆసక్తి లేకుండా చేసుకునే ప్రయత్నంలో మీరుండాలి అంటున్నారు. కామాత్మన, కోరికల చేత మనం ఏం చేస్తున్నాం? అబ్బా స్వర్గంలో ఇలా ఉంటుందట, అలా ఉంటుందట అంటే ఇప్పుడు ఒక మామూలుగా సహజంగా అండి ఎలా ఉంటుంది లోకం అంటే, గొప్పవాళ్ళు అనుభవించే సుఖాల వైపు డబ్బు లేనటువంటి వారి యొక్క ఆలోచనలన్నీ తిరుగుతుంటాయండి. నేను కూడా కారులో వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్ళేవాడు అనుకుంటాడు, అబ్బా నేను కూడా బెంజ్ కార్లో వెళ్తుంటే, నేను కూడా ఒక పెద్ద 5 స్టార్ రెస్టారెంట్ లో భోజనం చేసి అందులో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే, ఇలా ఎప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి వాడి యొక్క భోగములను ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అని ఆలోచించేటటువంటి వాడికి మరి డబ్బున్న వ్యక్తి వచ్చి ఏముందిరా అందులో సుఖాలు, మీరేదో అనుకుంటున్నారు, అందులో ఏ విధమైనటువంటి సుఖము లేదు అన్నప్పుడు మనం ఏమంటాం? డబ్బున్నవాడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడులే, వాడు అనుభవించిన సుఖాలన్నీ కూడా మరి గొప్పవి, మరి మనకేమో ఆ సుఖాలు ఏమనిపిస్తుంటాయి? అబ్బా ఇవి ఎంత గొప్పవి అనిపిస్తున్నాయి. ఆయన అంటున్నాడు ఏముంది, డబ్బులో ఏ సుఖాలు లేవు, ఆ కార్లలో తిరిగినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి భోజనాలు తిన్నా మాకేం పెద్దగా ఆనందం కలగట్లేదు, మీ ఇళ్లలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మాకు లేవండి అని చెప్తే నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడండి. నమ్మనివాడు ఎవడైతే ఉంటాడో వాడి గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా, సాక్షాత్తు ధనవంతుడే వచ్చి చెప్పినా మీ దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయతలు, మీకున్న సంతోషాలు మాకు లేవు, మీరు హాయిగా చెట్టు కింద కూర్చొని చక్కగా మరి ఎన్నో రకాలైనటువంటి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ స్వచ్ఛంగా మాట్లాడుకుంటారు, మరి మా దగ్గర ఇటువంటి ఆనందం లేదు అని చెప్తే మనం దాన్ని నమ్మే ప్రయత్నం కొద్ది మందే చేస్తారు, నమ్మని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలు గొప్పవి 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 అని చెప్పేసి ఆలోచిస్తున్న వారు కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం అంటే మళ్ళీ అక్కడ పుణ్యమైపోగానే మళ్ళీ భూలోకానికి తీసుకువచ్చేటటువంటి ఆ విషయ సుఖాల కోసమే మనం ఏం చేస్తున్నాం? స్వర్గానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాం. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అంటే మరి భోగములను అనుభవించవలనేటటువంటి కోరిక చేత క్రియా విశేష బహుళం అంటే ప్రతి పని చేసి పుణ్యం సంపాదించుకుంటున్నామండి. ఇతరులకు 2 మంచి మాటలు చెప్పాం, పుణ్యం వచ్చింది. ఎవరికైనా దానం చేసాం, కొంత పుణ్యం వచ్చింది. ఓ యజ్ఞం చేసాం, కొంత పుణ్యం వచ్చింది. ఈ పుణ్యానంతా దేనికి వాడుకుంటున్నాం? స్వర్గానికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనిల గురించి అంటున్నారు, భోగైశ్వర్య ప్రసక్తానం తయాపకృత చేతసాం అంటే మరి పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఎవరిదైతే అపహరించినటువంటి మనస్సు అవుతుందో అంటే కోరికల చేత ఎవరి మనస్సు అయితే అపహరించబడిందో వాడు ఇక ఎవరు ఏది చెప్పినా వినేటటువంటి ప్రయత్నం చేయడండి. ఎప్పుడు కూడా భోగైశ్వర్య గతిం ప్రతి, భోగైశ్వర్య ప్రసక్తానం భోగములకు సంబంధించిన ఆలోచనల తప్ప అంటే స్వర్గమునందు తాను పొందేటటువంటి సుఖభోగములను గురించి తప్ప మరి ఇక వేరొక విషయం గురించి ఆలోచించడానికి ఎవరి మనస్సు అయితే అంగీకరించకుండా ఉంటుందో అటువంటి వారి గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. వీరి యొక్క మనస్సు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే, వీళ్ళ యొక్క బుద్ధి ఎప్పుడు కూడా స్థిరంగా తన లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందడానికి కావలసిన సంసిద్ధతను కల్పించదు. నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. విశ్వమంతటా ఉన్నది ఒక చైతన్యమే, ఆ చైతన్యమే త్రిగుణాల మాయ చేత లోకాన్ని ఆడిస్తుంది. త్రిగుణాల మాయను గనక మనం జయిస్తే పరమశాంతిని పొందవచ్చు అనే నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగిన వాడు మాత్రమే తన అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ సౌధాన్ని పొందగలుగుతాడు. కానీ ఇక ఈ లోకంలో స్వర్గం ఉంటుందట, ఈ లోకంలో ఇది ఉంటుందట, ఇక్కడ అది ఉంటుందట అని ఈ లోకంలో ఉన్న సుఖాలు పరలోకంలో ఉన్న సుఖాల గురించి ఆలోచిస్తూ ఎవరైతే వాటి కోసం కర్మ చేస్తూ ఉంటారో అలా కర్మ చేసేటటువంటి వారందరూ కూడా మరి పరమాత్మకు ఏమవుతారు?
దూరం అవుతూ దేహ సంబంధమైన కర్మలు అంటే పుణ్యాన్ని మాత్రమే కోరుకునేటటువంటి వాళ్ళ గురించి పరమాత్మ చెప్పిన మాట అండి. పుణ్యం వస్తే ఈ లోకంలో నేను నా కుటుంబం సంతోషంగా ఉంటాం. పుణ్యం వస్తే పుణ్యాన్ని దాచిపెట్టుకుంటే స్వర్గలోకంలో సంతోషంగా ఉండవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మనం చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా శాశ్వతమైనటువంటి వస్తువు కోసమే ప్రయత్నం చేయాలి కానీ నశించిపోయేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి విధంగా మన యొక్క ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. అనర్థేన అవిచారేణ అంటే అనర్థమైనటువంటి విషయాల కోసం మీరు మీ యొక్క ఆయుష్ని వృధా చేసుకోకండి అని చెప్పేసి మరి అక్కడ వశిష్ఠుడు చెప్పారు, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ లోకంలో మీరు అనుభవించే సుఖాలలో శాంతి లేదు, మరి స్వర్గాది లోకాలలో పొందేటటువంటి భోగముల వలన కూడా మీకు శాంతి లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం, మీ లోపట ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్యమే గొప్పది అనేటటువంటి సత్యం మనకిక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా చెప్తున్నారు. అంటే మీరు చేసేటటువంటి దానములు ధర్మములు అన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి, కర్మ ఫలాలను పరమాత్మకు విడిచిపెట్టి మనం చేసినటువంటి కర్మ మనకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ జన్మలో గనక మనం ఒకవేళ పూర్ణంగా భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయినా మీరు ఏ స్వర్గ సుఖాల కోసమైతే మీ పుణ్యాన్ని కూడబెట్టుకుంటున్నారో మీరు గనక కర్మఫలాలను పరమాత్మకే సమర్పణ చేస్తే మాత్రం మీరు గనక ఈ శరీరంతో లోపల ఉన్న పరమాత్మ సౌదాన్ని అందుకోలేకపోతే తర్వాత ఖచ్చితంగా స్వర్గంలో ఏ విధమైన సుఖం ఉంటుందో మీ అందరూ ఆశపడుతూ ఉంటారుగా, అది కూడా మీకు అనుభవింప చేస్తానంటున్నారు. అంటే కర్మఫలాలను కోరుకున్న వారికేమో కొద్ది ప్రయోజనం అండి. కర్మఫలాలను భగవంతుడికి కనుక సమర్పణ చేశామనుకోండి, అలా సమర్పణ చెయ్యబడినటువంటి దాని వలన భగవంతుడు అంటున్నారు, ఏ పని చేసినా ఇతరులకు మంచి చేస్తున్నాం, ధర్మ సంబంధమైన కార్యాలంటే పరులకు ఉపకారం చేసే కార్యం చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నాం భగవంతుడా మీరు 10 మందికి ఉపకారం చేయమన్నారు, నేను చేస్తున్నాను, ఈ ఫలితం నాకేమీ వద్దు, ఆ సుఖము వద్దు దుఃఖము వద్దు, లాభము వద్దు నష్టము వద్దు, మీరు నన్ను ఈ పని చేయమన్నారు నేను ఆ పని చేశాను అని ఇది చేయడం నా ధర్మం అని చెప్పి మనం ఆ కర్మ చేశామనుకోండి, అలా చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేసినప్పుడు దాని వలన ఎక్కువ ప్రయోజనం ఎలా పొందుతామో కృష్ణ పరమాత్మ చెప్పారండి. ఎవరికి కూడా సందేహం వద్దు. 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఎవరు కూడా స్వర్గం కోసం అని చెప్పి పుణ్యకర్మలను చేసి ఈ పుణ్యంతో నేను ఫలానా స్వర్గానికి వెళ్తానని ఎవరు కోరుకోకండి. అలా కోరుకున్నారు అంటే మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి మళ్ళీ ఏమంటారు మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి పుణ్యాలు అంటే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేయడానికి ఎన్నో రకాలైనటువంటి సుఖాలను త్యాగం చేయాలండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే మనం కొంత సుఖాన్ని త్యాగం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరికైనా ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, వడ్డీకి ఇచ్చాడు అనుకోండి, అంటే ఆ 1,00,000 రూపాయలతో తాను సుఖంగా జీవించవచ్చు. కానీ తాను ఏం చేశాడు, తన సంతోషాన్ని త్యాగం చేసి కొంత అధిక డబ్బు వస్తుంది అని చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు వేరొక వ్యక్తికి వడ్డీకి ఇచ్చాడు అనుకోండి, అంటే తన సుఖాన్ని విడిచిపెట్టి మరి వేరొక వ్యక్తి అవసరం తీర్చేటప్పుడు సుఖాన్ని త్యాగం చేసినందుకు కొంత వడ్డీ కూడా అడుగుతున్నాడు. అదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఏంటి గొప్ప గొప్ప కార్యాలంటే ఇప్పుడు సొంత ప్రయోజనాల కోసం అని చెప్పి కాకుండా యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అంటే భార్యా బిడ్డలకు ఆస్తులు కొనడం కాకుండా మరి దాన ధర్మాలు చేయడం, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. భార్యా బిడ్డలకు సంపదల రూపంలో కాకుండా పుణ్యఫలాల రూపంలో మనం వాటిని డబ్బుని యజ్ఞయాగాది క్రతువుల కోసం దాన ధర్మాల కోసం ఖర్చు పెట్టామనుకోండి, మరి ఇప్పుడు కుటుంబ పరంగా చూస్తే ఆస్తులు తరిగిపోతున్నాయి, దైవ సంబంధమైనటువంటి కార్యాలు పెరుగుతున్నాయి. అలా కార్యాలు పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం దేన్ని కోరుకుంటున్నాం, పుణ్యాన్ని కావాలి అని కోరుకుంటేనేమో దానివల్ల మీరు ఇక్కడ ఈ శరీరంతో ఉన్నప్పుడు మీ కుటుంబము మీరు సంతోషంగా ఉంటారు. తర్వాత
స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వర్గాది లోకాలలో సుఖంగానే ఉంటారు. కానీ స్వర్గం పర్మినెంటా? పర్మినెంట్ కాదు. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ పుణ్యం తరిగిపోగానే భూలోకానికి నెట్టేస్తారు కదండి. మరి భూలోకానికి నెట్టేస్తే మళ్ళీ ఈ రోజున మనం మళ్ళీ సంపాదించుకోవడం, దాన ధర్మాలు చేయడం, మళ్ళీ వాటి కోసం పుణ్యం సంపాదించుకోవడం, పాపము చేస్తే పాపపు కర్మ రావడం, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్న కామ లభంతే అంటారు. అంటే మనం ఏం చేస్తుంటాం? ఒక చక్రంలో తిరుగుతూ ఉన్నాం. ఏంటి? సంపదలు సంపాదించడం, వాటిని పుణ్యకార్యాలు చేయడం, స్వర్గానికి వెళ్ళడం, స్వర్గంలో ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికి రావడం, మళ్ళీ డబ్బు సంపాదించడం, మళ్ళీ పుణ్యకర్మ చేయడం, మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం. అంటే ఇలా మనం ఏం చేస్తున్నాం? ఒక ట్రయాంగిల్లో తిరుగుతున్నాం, కానీ ఇక ఎక్కడా కూడా ఆగట్లేదండి. అంటే కామాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం, కానీ ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి స్థితి లేదండి. మరి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నీకు ఆత్మజ్ఞానం వచ్చి ఉండాలి. నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ పని వలన ఇంత లాభం రావాలనేటటువంటి కోరిక నీకేమీ లేకుండా, లాభాన్ని విడిచిపెట్టి ఈ పని చేయడం నా ధర్మము అని చెప్పేసి ఎవరైతే నిష్కామ కర్మ, ఫలితాన్ని కోరకుండా ఈ పని చేయడం నా ధర్మమే అని చేస్తున్నారో, అలా చేసినటువంటి వారు పరమాత్మను పొందలేకపోయినా, అంటే ఈ జన్మలో మీ సాధన పరమాత్మను చేరడానికి కావలసిన స్థితి మీకు కలగకపోయినా, మీరు సుఖాలను త్యాగం చేసి 10 మందికి ఉపకారం చేసే పుణ్యకర్మలు చేసినందుకు మీ అందరికీ నేనేం చేస్తానో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా పుణ్యలోకాలకు తీసుకెళ్తారు. చెప్పారండి, చూసుకోండి. 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. చాలా సంవత్సరముల పాటు మిమ్మల్ని పుణ్యలోకాలలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి భోగములన్నీ అనుభవింపచేసి, మీరు పరమ సంతోషంగా ఉన్నప్పుడు మీరు సాధన చేసుకోవడానికి కావలసిన ఆనుకూల్యత కలిగినటువంటి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. యోగ భ్రష్టులంటే ఎవరు? అంటే పరమాత్మను చేరుకుందామనే ఆ ప్రయత్నంలో పూర్ణమైనటువంటి స్థితిని పొందలేని వాళ్ళందరినీ యోగ భ్రష్టులు, పదభ్రష్టులు కాదండి, యోగ భ్రష్టులు. యోగం అంటే ఏంటి? జీవుడు బ్రహ్మము చేత ఐక్యము కావడం కోసం నిరంతరం భగవంతుడు చెప్పేటటువంటి ధర్మ సాధన ఎవరైతే చేస్తున్నారో, అలా సాధన చేసేటటువంటి వాడు పూర్ణమైనటువంటి యోగమును పొందనప్పుడు, దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, ఆ దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం కొన్ని లక్షల సంవత్సరాల పాటు స్వర్గాది లోకాలలో ఉన్న సంతోషాలన్నీ మీ చేత అనుభవింపచేసి తిరిగి సాధన చేసుకోవడానికి మత్స్యలోకానికి, భూలోకానికి తీసుకొచ్చి శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో మిమ్మల్ని పుట్టింపచేసి మీ సాధన పూర్తి చేసుకోగలిగినటువంటి యోగమును మీకు ప్రసాదిస్తారని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేస్తూ ఉన్నారు మన అందరికీ కూడా. అంటే మీరు చేసే యజ్ఞము, యాగము, ఏదైతే మీ యొక్క కర్మల వలన మీరు సంపదను త్యాగం చేస్తున్నారో, ఆ త్యాగము మీకు గొప్పదైన ఫలితం ఇవ్వాలి అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు కదండి. మీరు చేసిన మంచి పనిని పుణ్యం కోరుకోకుండా కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేసి, ఈశ్వరుడు నన్ను ఈ కర్మ చెయ్యమన్నారు అని చెప్పి మీరు ఆ కర్మను చెయ్యండి అని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే మనందరికీ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారు, నీలో ఉన్న సత్య ఆత్మ నీకు దొరకాలి అంటే ఖచ్చితంగా నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు నువ్వు కర్మ చేస్తున్నావు? నువ్వు కర్మ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే మనిషిగా పుట్టారో ఆ పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలండి. జ్ఞానము లేకుండా చేసినటువంటి కర్మ వలన గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని పొందము. జ్ఞానము అంటే అంతటా భగవంతుడే ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే భగవంతుడు నీకు ఈ జన్మలో ఏదైతే ఇచ్చాడో ఇచ్చినటువంటి దానిని ఫలితాన్ని కోరకుండా ఎవరైతే కర్మ చేస్తారో, మరి ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సత్కర్మ అంటే నిష్కామ కర్మ, ఫలితాన్ని కోరకుండా భగవంతుడు చెప్పిన పనిని చేస్తున్నటువంటి వారికి పరమాత్మ ఇచ్చేటటువంటి గొప్ప గొప్ప వరాలండి. ఇక్కడ ఫలితం అంటే
అందుకే ఆత్మజ్ఞానం తెలుసుకోండి, ఆత్మజ్ఞానం లేకుండా కర్మ చేయకండి. దానివల్ల నష్టపోయేది మీరే అంటుంటే మనమంటాం, ఎందుకండి ఆత్మజ్ఞానం లేకుండా మేము మంచి పనులే చేస్తున్నాం గదా! మేము చేసే పనులలో ఏం లోపం ఉందంటే, అసలు మీరు చేసే పని వల్ల ఫలితాన్ని కోరుకుంటున్నారు. పోనీయండి కొంతమందంటారు మేమేం ఫలితం కోరుకోమండి. ఏమో భగవంతుడు మమ్మల్ని ఈ పని చేయమన్నారు చేశానంటారు. కానీ ఏ వస్తువు కోసమో మీరొక ప్రయత్నం ఉండాలండి. ఇప్పుడు తెగిన గాలిపటం ఎక్కడి వరకి ప్రయాణం చేస్తుంది అనంటే ఎవరు కూడా చెప్పలేరు. అదే విధంగా నీవెవరో నువ్వు తెలుసుకోకుండా నేను చేసే కర్మలకి ఫలితం ఏనాడు కోరుకోకుండా ఉంటానండి. లోకా సమస్తా సుఖినో భవంతు అంటాను. మరి ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇంకెందుకు ఆత్మజ్ఞానం? మీ భగవంతుడు కూడా ఇదే చెప్తారు గదా! అని కొంతమంది మాట్లాడతారు. నేను చేసే పనిలో ఎప్పుడూ నేను ఫలితం కోరుకోను. ఎప్పుడూ 10 మందికి మేలు జరగాలనే నేను ఈ పని చేస్తుంటాను. ఇంకా ఎందుకు నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే, నీవెవరో నువ్వు తెలియకుండా ఉంటే దానివల్ల నువ్వెప్పటికీ సిద్ధిని పొందుతావు. నీవెవరో నీకు తెలియాలా వద్దా? అంటే నేను మనిషిగా పుట్టాను ఎంతో కొంత ఉపకారం చేస్తానంటున్నారు కానీ, నువ్వు ఒక ఆనంద స్వరూపుడవని, ఆనంద స్వరూపుడమైనటువంటి నీవు భగవంతుడి నుంచి విడిపడ్డావని, ఆ భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుడు చెప్పినటువంటి సాధన చెయ్యాలని, మరి నువ్వు తెలుసుకుంటే ఏంటండి నష్టం? తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారా? తెలుసుకోకపోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారా? తెలుసుకోవడం వలన మీరు చేసే పని గొప్పదైన పని చేస్తున్నారు. ఏనాడు ఒక్క రూపాయి లాభాన్ని ఆశించకుండా ఎప్పుడూ మీకున్న సంపద, మీకున్న శక్తి, మీకున్న సమయం భగవంతుడి కార్యం కోసం ఖర్చు పెడుతున్నారు. మరి అలా ఇంత సత్కర్మ చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒక వస్తువును పొందాలనేటటువంటి కోరిక మీకుండాలి. ఏ వస్తువును పొందాలి? సత్య వస్తువు, నిత్యమైన వస్తువును పొందాలి. అంటే నీ ఇంటికి నువ్వు వెళ్ళాలనే అభిలాష ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి నుండి తప్పిపోయాడండి. ఇంటి నుండి తప్పిపోయిన తర్వాత మరి ఆ ఇంటి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా తను ఉన్న చోటనే ఎంతో గొప్పగా జీవిస్తుండొచ్చు. కానీ ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, "నీ ఇల్లు పలానా చోట ఉంది" అన్నప్పుడు, ఇప్పుడు మీ ఇక్కడ బానే ఉంది గదండీ నాకు. నేనింకెందుకు మా ఇంటికి వెళ్తాను అని జెప్పేసి మరి మనం వెళ్ళకుండా ఉంటామా? ఖచ్చితంగా మన ఇంటికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే కదండీ జన్మ యొక్క పరిపూర్ణత వచ్చేది. నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి నేనన్నీ మంచి పనులే జేస్తానంటే, మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న నీకు భగవంతుడేమనుకుంటాడు? తన లోపటికి ఆహ్వానించాలని పరమాత్మ అనుకుంటారు గదా! అలా అనుకున్నప్పుడు పరమాత్మ ఏం జేస్తారు? సత్య వస్తువుని తెలుసుకో. అనిత్యమైన వస్తువుల కోసం నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా కర్మ చేసినా, అది నీకు మళ్ళీ ఏం చేస్తుంది? స్వర్గానికి తీసుకెళ్తుంది. అక్కడ చాలా రోజుల పాటు నిన్ను సుఖ సంతోషాలతో ముంచెత్తుతుంది. మళ్ళీ భూమి మీదకొస్తావు. అంటే దిశ లేనటువంటి ఓడ యొక్క ప్రయాణం ఎలా అయితే ముందుకు సాగుతుందో, ఆత్మజ్ఞానం లేకుండా నువ్వు చేసేటటువంటి ఎంతటి సత్కర్మ అయినా అది నీకేమవుతుంది? ఈ జన్మలో సంతోషాన్నిస్తుంది. స్వర్గంలో సంతోషాన్ని గడుపుతావు. మళ్ళీ భూమి మీదకొస్తావు. ఈ జన్మలో అంటే గొప్పగా ఉన్నావు. వచ్చే జన్మలో కూడా ఇంత నిష్కామంగా ఉంటావన్న గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు నువ్వు సత్కర్మ చేస్తున్నావు. సత్కర్మతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా పక్కన పెట్టుకొని, నేను ఆత్మస్వరూపము, నేను భగవత్ సంబంధమైనటువంటి స్వస్వరూపమైన సచ్చిదానంద స్వరూపమే అని తెలుసుకొని, నీ లోపట ఉన్న సత్య ఆత్మను అనుభూతి పొందితే నువ్వు పొందేటటువంటి గొప్పదైనటువంటి ఏదైతే బ్రహ్మానందం ఉందో, ఆ ఆనందాన్ని పొంది నువ్వు పూర్ణతను పొందినప్పుడు కదా నీ జన్మకు సార్థకత. అంటే ఆనందం అనేది కేవలం మరి నువ్వు చేసేటటువంటి సత్కర్మతోనే పూర్తి కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు అన్నదానితో దానితో ఫైనల్ కాదండి. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క జన్మ యొక్క పరిపూర్ణత వచ్చినట్టు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా చేసినటువంటి ఏ కర్మ కూడా నిన్ను ఈశ్వర స్వరూపం దగ్గరికి తీసుకువెళ్ళదు కాబట్టి నువ్వేం చేయాలి? ప్రయత్నపూర్వకంగా భగవంతుడు ఏం చెప్తున్నారు? నిజంగా నువ్వు శాస్త్రాన్ని నమ్మితే, భగవంతుణ్ణి నమ్మితే, నువ్వు చేసేటటువంటి కర్మ 10 మందికి ఉపకారం కలిగించేదిగా నువ్వు నమ్మితే, అంటే నువ్వు చేసే ప్రతిదీ భగవంతుడికి నచ్చేలాగా చెయ్యాలి. అంటే భగవంతుడు ఉన్నాడని, భగవంతుడే శాస్త్రాన్ని చెప్పాడని, భగవంతుడు చెప్పిన విధంగా జీవించిన వారికి భగవంతుడితోనే ఐక్యమవుతుందని, ఇటువంటి జ్ఞానం ఎందుకు తెలుసుకోవు?
ఎంతసేపటికి నేను చేసే పనిలో దోషం లేదు, ఇంకెందుకండి నాకు ఆత్మజ్ఞానం అంటారు. మరి నువ్వెవరో నీకు తెలుసుకోకుండానే ఈ శరీరాలు ఎన్నని పొందుతావు? ఇప్పుడు ఒకవేళ మీరు మంచి పనులు చేశారండి, చాలా మంచి పనులు చేస్తున్నారు, గొప్పగా జీవిస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు దీనివల్ల మీకేం సిద్ధి వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు బాగా పుణ్యం ఉంది కాబట్టి భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్లి ఒక దేవతగా పుట్టిస్తాడండి. అంటే మీరు చేసిన సత్కర్మ దేవతగా మారిపోయారు. ఇక్కడ దేవతగా యమధర్మరాజు అన్నాడనమాట, నచికేతుడు ఎక్కడికి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు అంటాడు, నీకు నేను సుఖభోగములన్నీ కూడా ప్రసాదిస్తాను, ఎన్ని ఆస్తులు కావాలో, ఎంతకాలం భూమి మీద జీవించాలంటావో చెప్పు, అంతకాలము కూడా నిన్ను నేను జీవించేలాగా నీకు అనుమతినిస్తాను అంటే నచికేతుడు అంటాడండి, చిన్న పిల్లవాడండి. ఆ పిల్లవాడు అంటాడు, కొద్ది రోజుల పాటు అంటే భూమి మీద నశించిపోయే విషయాలు నాకెందుకు, శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే దాని గురించి నాకు చెప్పండి అని ఆత్మజ్ఞానం గురించి అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడట, నువ్వెంత తెలివికల్ల పిల్లోడు అబ్బాయి, నీకున్న జ్ఞానం నాకు లేకుండా పోయిందని యమధర్మరాజు కఠోపనిషత్తులో అన్నాడు. మీరు వెళ్ళి కావాలంటే చూడండి. అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, నేను కూడా చాలా పుణ్యకర్మలు చేశాను, పుణ్యకర్మలు చేస్తే నన్ను బ్రహ్మదేవుడు పిలిచి చాలా గొప్పదైన యజ్ఞం చేశావు, దీనికోసమని ఈ కలియుగం పూర్తయ్యేంత వరకు నువ్వు యమధర్మరాజు పదవిలో ఉండు అని చెప్పేసి నన్ను ఆ పదవిలో ఉంచితే పరమ సంతోషాన్ని పొందాను. అబ్బా, నేను చేసిన పుణ్యాలకు ఇంత గొప్ప పదవి వచ్చింది అని. అంటే ఇవాళ నిన్ను చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఎందుకు అంటే యమధర్మరాజు అంటే సత్యం మొత్తం తెలుసుకొని ఉంటాడు. త్రికాలాలలో జరిగేటటువంటి కర్మలు ఆయనకు తెలుసండి. పూర్వజన్మల్లో మనం చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం ఏ కష్టాలు పొందుతున్నాం, ఏ సుఖాలు పొందుతున్నాం, ఈ జన్మలో చేసిన కష్టాలు, పాపాలు, పుణ్యాలు మరు జన్మలో మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయని త్రికాలవేది యమధర్మరాజు. అంటే 3 కాలాలలో జరిగేటటువంటి విషయాలను చూస్తుంటాడు. అంటే పాపము చేసిన వాడు నరకానికి పోతున్నాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గాది లోకానికి పోతున్నాడు, పాప పుణ్యములున్నవాడు మనిషిగా పుడుతున్నాడు. ఈ పాప పుణ్యాలన్నింటినీ భగవంతుడి ఖాతాలో వేసి ఈశ్వరార్పణ కర్మ చేసినటువంటి వారు సాక్షాత్తు పరమాత్మనే పొందుతున్నారనే సత్యం ఆ పదవిలో ఉండి యమధర్మరాజు తెలుసుకున్నాడండి. ఇప్పుడు యమధర్మరాజుకు అసూయ కలుగుతుంది. నీకున్న జ్ఞానం నాకు ఆ రోజున ఉంటే నాకు పరమాత్మను చేరుకోగలిగిన అవకాశం ఇవ్వండి అని అడిగి ఉండేవాడిని, నీకున్న తెలివితేటలు నాకు లేకుండా పోవడం వలన కలియుగాంతం వచ్చేంత వరకు నేను ఈ పదవిలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉండాలి. నువ్వేమో ఇంత చిన్న పిల్లవాడి బ్రహ్మానందమే కావాలంటున్నావు, నాకెందుకు ఇటువంటి జ్ఞానం కలగలేదు. అంటే ఆత్మజ్ఞాన శూన్యత అనేది నిన్ను మళ్ళీ గొప్పదైన పదవిలోకి తీసుకెళ్తుంది, దేవతా రూపంగా వెళ్ళిపోతావు. మళ్ళీ దేవతగా ఉంటే మాత్రం కృష్ణ పరమాత్మ చెప్పానండి 14వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారు, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి 10వ అధ్యాయంలో 2వ శ్లోకం అండి. నమే విదుస్సురగణా ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః అంటారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం. అంటే నేను విశ్వమంతటా వ్యాపించి ఉంటాననే సత్యం నమే విదుస్సురగణాః అంటే దేవతలకు తెలవదు, మహర్షీణాం చ సర్వశః దేవతలందరికీ మహర్షులకు కూడా తెలియదు. అహమాదిరిహి దేవానాం మహర్షీణాం చ సర్వశః నేను దేవతల కంటే మహర్షుల కంటే మొదటి వాడను. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడనే జ్ఞానం దేవతలకు తెలియదు, మహర్షులకు తెలియదు అని చెప్పాడు. ఎవరైతే భూమి మీద తనను తాను తెలుసుకోవాలనేటటువంటి కోరికతో అంటే పరమశాంతిని కోరుకున్నటువంటి వ్యక్తికి నేనేం చేస్తానంటే, అంటే పరమశాంతి ఈ దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి వచ్చి ఇక శాంతి ఏదైనా ఈ లోకంలో ఉంటే నాకు అది దర్శనం చెయ్యండి, నేను ఇక ఈ దేహ బాధలు పడలేనని ఎవడైతే పరమశాంతి కోరుకుంటాడో అలాంటి వాడికి నా యొక్క స్థితి తెలియజేస్తానన్నాడు. అంటే దేవతలకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఇన్ని పుణ్యాలు చేసి సంపాదించినటువంటి దేవతా పదవిలో కూడా పరమాత్మను తన లోపటనే ఉన్నాడని పరమాత్మానుభూతిని పొందడానికి కావలసిన యోగ్యత దేవతలకు లేదట. మళ్ళీ మనిషిగా పుట్టి మనిషిగా తాను చేసే కర్మలన్నీ ఈశ్వరుడికి సమర్పణ చేస్తేనే
తాను ఈశ్వరానుభూతిని పొందుతాడట, బ్రహ్మానందం పొందుతాడట. అంటే మనిషికి ఉన్నటువంటి గొప్ప శ్రేష్టత గురించి పరమాత్మ చెప్తారు. దేవతలకు లేదు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరుగుతుందండి. దేవతలకు కూడా తెలియనటువంటి సత్యం మాకు తెలిసింది అని చెప్పి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఒక పొరపాటు చేస్తూ ఉన్నారు. ఏంటంటే దేవతల కంటే మేము అధికులము అంటున్నాం. ఎలా అవుతామండి? దేవతలకు తెలియనటువంటి జ్ఞానము నీకు తెలిసింది. ఏం తెలిసింది? విశ్వమంతటా ఈశ్వరుడు ఉన్నారు. ఆ ఈశ్వరు యొక్క శక్తి తన లోపటనే ఉంది. తన అంతరంగంలోకి ఎవడైతే మరి సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అని కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పారు. ఇంద్రియ నిగ్రహం కలిగి సమస్త ప్రాణులయందు హితమును కోరుకొని, అంటే ఎప్పుడూ 10 మంది అనకూడదండి, సారీ, సమస్త ప్రాణులకు హితము చేయడం తప్ప ఏనాడు కూడా కలలో కూడా మనసులో కూడా ఒక చిన్న చెడు తలంపు లేనటువంటి వారు, మరి సర్వత్ర సమబుద్ధయ అన్నింటినీ తనతో పాటు సమానంగా చూడగలిగిన స్థితి ఉన్నవాడు నన్ను పొందుతాడన్నాడు. అంటే నీవు ఆత్మవి అనేటటువంటి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు దేవతల కంటే అధికుడు అయిపోలేదు. దేవతలకు తెలియనటువంటి జ్ఞానాన్ని నువ్వు మనిషిగా పుట్టి సత్కర్మ ద్వారా పరమాత్మ సద్గురువు ఏం చేశాడు? సద్గురువు రూపంలో నీకు జ్ఞాన ఉపదేశం చేశారు. నువ్వు బ్రహ్మమే అనే మాట నీకు తెలిసింది, కానీ బ్రహ్మం అవ్వడానికి కావలసిన సాధన చేయాలి. ఆ సాధన చేయడంలో ఇప్పుడు నేను ఆత్మజ్ఞానాన్ని పొందానని బాగా డబ్బున్నటువంటి ఒక పేరు కలిగినటువంటి మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు బ్రహ్మజ్ఞానం ఉంది, నువ్వెంత నేనెంత అంటే అది సాధ్యమవుతుందా? అది గొప్పదవుతుందా? నాకు బ్రహ్మజ్ఞానం ఉంది, ఏనుగులో సింహంలో కూడా దేవుడే ఉన్నాడని నేను సింహానికి ఎదురుగా వెళ్తే సింహం ఏం చేస్తుందంటే సింహం తినేస్తుంది కదా, ఏనుగు కూడా నెట్టేస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? అంటే దేవతల కంటే దేవతలకు తెలియనటువంటి జ్ఞానము నీకు తెలిసిందంటే నువ్వు పూర్ణమైనటువంటి స్థితిని తెలుసుకోవడానికి కావలసిన సాధన చేసుకోవాలి. కానీ ఇప్పుడు దేవత కంటే అధికులమైపోయామని చెప్పేసి మరి దేవాలయాలలోకి వెళ్ళడం మానేశారు. దేవతలను చూస్తే వీళ్ళకు తక్కువ రకమైనటువంటి భావన కలిగిపోయింది. దేవుణ్ణి చూసి మేమెందుకు నమస్కారం చేస్తాం, మాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, అంతటా ఉన్నటువంటి బ్రహ్మము మాకు తెలుసు. కేవలం తెలుసండి, తెలుసు. మీకు ఏమని తెలుసు? అంతటా భగవంతుడున్నాడు. ఎక్కడ? ఒక రాయి నుండి దేవత వరకు ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి యందు కూడా ఈశ్వరుడు ఉన్నారనేటటువంటి జ్ఞానం నీకు తెలిసింది, అంతే. కానీ ఇక్కడ నీ జీవన విధానం నీకంటే అధికుణ్ణి చూసి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక పులి ఎదురుగా వస్తుంటే నువ్వు పక్కకు జరగాల్సిందే. ఒక దేవతా రూపాన్ని చూసినప్పుడు మోకరిల్లవలసిందే. అంటే ఇప్పుడు ఏం తెలిసిందండి? ఆత్మజ్ఞానం తెలియటం వల్ల ఒకప్పుడు రాయిలో దేవుడు ఉన్నాడని తెలియనప్పుడు రాయిని కాళ్ళతో కూడా తన్నామండి. ఇప్పుడు రాయిని కూడా చూసినప్పుడు ఈశ్వర స్వరూపంగానే, ఒకవేళ ఆ రాయి ఎక్కి మనం అక్కడ కూర్చోవలసి వచ్చినా ఆ స్వరూపానికి ఒకసారి నమస్కారం చేసి ఈశ్వర క్షమించండి అయ్యా, తప్పట్లేదు, నేను ఎక్కడ కూర్చోవాలో ప్లేస్ లేదు, అందుకే నేను ఇక్కడ కూర్చుంటున్నానని ఒకసారి ఈశ్వరుడికి నమస్కారం చేసేసి ఆ రాయి మీద కూర్చుంటాం. అంటే రాయి నుంచి, చెట్టు నుంచి, సమస్త ప్రాణికోటి నుండి దేవత వరకు ఎవరిని చూస్తున్నావు? అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి గొప్ప స్థితి నీకు ప్రసాదించారు. అంతేకాని ఎవరికంటే మనం అధికులం కాదండి. నీలో ఉన్నటువంటి బ్రహ్మమును సాక్షాత్కరింప చేసుకోవడం అంటే ఇక నీకు ఆకలి దప్పికలు ఉండకూడదు. నీకు ఏ కోరిక లేనటువంటి స్థితి నీకు కలిగినప్పుడు, నువ్వు బ్రహ్మానందాన్ని పొందినప్పుడు ఇక ఈ లోకంలో ఇంద్ర పదవి ఇస్తానన్నా నాకు అవసరం లేదనేటటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యుల వారు, ఇలా ఎంతో మంది వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. వీళ్ళ స్థాయికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఆ దేవతలు అందరూ కూడా నీకు మోకరిల్లుతారు. ఆ స్థితి నీకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో వినయంగా ఉంటున్నారండి. ఇవాళ వాళ్ళు కూడా రమణ మహర్షి దగ్గరికి ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే మా అమ్మ పంపించింది అని చెప్పి పరమ ప్రీతితో తినేవాడట రమణ మహర్షి. ఇలాంటివి ఎన్నో మనం వింటూ ఉంటాం. అంటే బ్రహ్మము కావాలి అంటే కొన్ని కోట్ల జన్మల ప్రయత్నము చేత భగవంతుడు నీలో ఉన్నారని తెలుసుకున్నావు. తెలుసుకున్నంత మాత్రాన నువ్వు అధిక స్థితిని ఎప్పుడూ చేరలేదు. చేరాలి అంటే నీ యొక్క ప్రయత్నము ఎంత గొప్పగా ఉండాలి అంటే సమస్తమునందు ఈశ్వర స్వరూపాన్ని దర్శనం చేసి సాక్షాత్తు నిన్ను నిలువెత్తున ఎవరైనా
కొట్టవలసి వచ్చినా నరకవలసి వచ్చినా మనందరికీ తెలుసు కదండి. శంకరాచార్యుల వారి యొక్క తలను కావాలి అంటాడు ఒక కాపాలికుడు, తీసుకెళ్ళు అంటాడు పరమ సంతోషంతో. బ్రహ్మజ్ఞానానుభూతి పొందినటువంటి వారి యొక్క స్థితి అలా ఉంటుంది. మనమెక్కడా వాళ్ళెక్కడా. ఎప్పుడైనా మనం బ్రహ్మం అయ్యామని ఎప్పుడు అనుకోకండి. బ్రహ్మం అనేటటువంటి జ్ఞానము తెలుసుకున్నందుకు పరమ సంతోషం. కొన్ని కోట్ల జన్మలలో తెలుసుకోలేనటువంటి పరమ సత్యం కొన్ని కోట్ల మంది తెలుసుకోలేనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అంటే జన్మలలో తెలుసుకోలేదు, కొన్ని కోట్ల మంది కంటే కూడా అధికులుగా ఉన్నటువంటి, అంటే అధిక సంఖ్యాకులు తెలుసుకోలేనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానం తెలుసుకున్నందుకు సంతోషపడటమే తప్ప ఎవరికంటే మనం అధిక స్థితిలో లేమండి. ప్రయత్నం చేసి నువ్వు బ్రహ్మానందాన్ని పొందవలసిందే. బ్రహ్మానందం ఈ జన్మలో దొరుకుతుందనడానికి గ్యారంటీ ఏముంది? నీ సాధన ఎంత తీవ్ర స్థాయిలో ఉంటేనో నువ్వు ఈ జన్మలో పరమాత్మను పొందగలవు. అంతటి స్థితి కలగాలి అంటే అన్నింటికీ సంబంధించినటువంటి విచారణ జరగాలి. దేహ సంబంధమైన విషయాల పట్ల నీకు ఏమాత్రం ప్రీతి లేనటువంటి స్థితి నీకు కలిగితే, ఇంద్రియ నిగ్రహం జరిగితే, సమస్తమునందు భగవంతుణ్ణి దర్శనం చేయగలిగిన స్థాయికి నీకొస్తే, ఏ ప్రాణి పట్ల కూడా నీవు అపకారం చెయ్యాలనే భావన లేకుండా ఎప్పుడు ఉపకారం చేసే స్థితి నీకు కలిగితే నువ్వు బ్రహ్మమును పొందుతావని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే నీకు జ్ఞానం ఉన్నంత మాత్రాన నువ్వు బ్రహ్మమైపోలేదు. ఈ భ్రమను విడిచిపెట్టిన నాడే నువ్వు పరమాత్మను పొందగలుగుతావు. కానీ భ్రమలో ఉన్నంత కాలం నీ యొక్క జన్మ వృధా అవుతుందండి. ఎంతో పుణ్యం చేస్తే ఆత్మజ్ఞానం దొరికింది. కొన్ని కోట్ల మందికి తెలియనటువంటి ఆత్మజ్ఞానం నీకు తెలిసినందుకు ఇక్కడ మీరు చెయ్యవలసిన సాధన ఏంటో తెలుసుకొని సమస్తమునందు ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని చేరడానికి భగవంతుడి పట్ల పరమ భక్తి కలిగి భగవంతుడు చెప్పినటువంటి గొప్పదైన సాధనను చేసినప్పుడు మాత్రమే పూర్ణమైనటువంటి బ్రహ్మానందం పొందడానికి కనీసం ఒక మెట్టెక్కుతాం. వచ్చే జన్మకైనా మనం గొప్ప స్థితికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం. ఈ జన్మలోనే గొప్పగా ప్రయత్నం చేశామనుకోండి, ఈ జన్మలోనే బ్రహ్మానందం పొందుతాం. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఎక్కడ ఎవరి సాధన ఎంత గొప్పగా జరుగుతుందో లోపటున్న పరమేశ్వరుడికే తెలుసు. కాబట్టి ఆయన్ని మనం స్మరణ చేసుకుంటూ మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయటంలోనే ముందుకెళ్ళాలి. కానీ మనం ఏ దేవత కంటే, కనీసం దేవత దగ్గరకు వద్దండి, నీకంటే ₹1 ఎక్కువ ఉన్నవాడి కంటే కూడా నువ్వు తక్కువ స్థాయి. నువ్వు ఆత్మజ్ఞానం పొంది ఉన్నంత మాత్రాన ఈ లోకంలో అతడు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కొద్దీ అతడు అధికుడుగా ఉన్నాడు. ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ నేను అధికుడును అనేటటువంటి భావన ఒక వ్యక్తి అజ్ఞానంతో, రామకృష్ణ పరమహంస చెప్పారట, ఒక కప్పకి ₹1 దొరికిందట. దొరికితే ఏనుగు ఎదురుగా వస్తుంది, ఏనుగు అటుగా వెళ్తూ ఉంటే ఆ కప్ప గట్టిగా అన్నారట, ఏమని? ఏంటి నువ్వు నేనున్న బజార్లోకి నువ్వు వచ్చేసావు అని చెప్పేసి ఆ కప్ప ఏం చేసిందట, తన కాలుతో ఆ ఏనుగును తాకిందట. అంటే ఏనుగును కొట్టిందండి. ఏనుగును కొడితే ఏనుగు అంటే కప్ప దగ్గర రూపాయి ఉందనేటటువంటి అహంకారం చేత ఏనుగును కొట్టింది. ఇప్పుడు ఆ ఏనుగుకి తెలుసా ఈ కప్ప వచ్చి తను తగిలిందని, అది కోపంతో కొట్టిందని? ఏనుగుకి ఏమీ తెలియదు. తన ప్రయాణంలో తాను వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇక్కడ నీకు ఏదైనా ఉండనివ్వు, ఆ ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి. కానీ అహంకారం చేత నేను వీరికంటే గొప్పవాడిని, వీరికంటే గొప్పవాడినని నువ్వు అహంకారంతో నీ జన్మను వృధా చేసుకోకూడదు. భగవంతుడి జ్ఞానం నీకు తెలిసినప్పుడు, అంతటా భగవంతుడు ఉన్నాడన్నప్పుడు ఎటువంటి అహంకారం లేకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా దయ, జాలి, కరుణ ఇలాంటి గుణాలన్నీ అలవర్చుకుంటూ తప్పు చేసిన వాడిని క్షమిస్తూ ఓర్చుకుంటూ ముందుకు ప్రయాణం చెయ్యాలే. కానీ ఎవరిని కూడా అవసరానికి వాడుకొని వదిలిపెట్టేటటువంటి దుర్గుణాలన్నింటినీ మనం ఏం చేయాలి? ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ వెళ్ళాలి. అందుకే పరమాత్మ చెప్తూ ఉన్నారు, సత్యం తెలుసుకోండి, నిత్య అనిత్య వస్తువులలో ఉన్నటువంటి అశాశ్వతత్వాన్ని తెలుసుకోండి, శాశ్వతమైనది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నంలోనే మీ జీవనాలు ముందుకు పోవాలి. దానికి తగినటువంటి సాధన చేసినప్పుడు నేను మీకు సహకరిస్తాను అని పరమాత్మ చెప్తూ, రేపు మరి కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సుగుణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్జునుడికి ఉన్నటువంటి గొప్పతనం అంటే మన అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పొగుడుతూ ఉన్నారు. ఆ పొగిడేటటువంటి గుణాలలో మనకి ఏ ఏ గుణాలు ఉన్నాయో, ఏ ఏ గుణాలు లేవో ఉన్న వాటితో సంతోషపడుతూ, లేని గుణాలను మళ్ళీ మనం ప్రయత్నపూర్వకంగా మరి వాటిని
సాధించే ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ మనందరికీ ఈ జ్ఞానాన్ని చెప్పబోతున్నారండి. అది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్తు. నిరాకరణం మే అస్తు తదాత్మని